బ్రిటిష్ హయాంలో మనమంతా మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేవాళ్ళం. ఆంధ్రప్రదేశ్ అంటే పోనీ ఇప్పుడు కోస్తా కానీ సర్కారు జిల్లాలు అటు రాయలసీమ ఇవన్నీ కలిపి. ఇదే తెలంగాణ అంటే నిజాం దీంట్లో ఉండేవి, తెలిసిందే అందరికీ. అయితే మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న రాయలసీమ, ఇప్పుడున్న కోస్తా, ఉత్తరాంధ్ర ఈ జిల్లాలు అన్నీ చాలా పెద్ద స్టేట్ కింద లెక్క మద్రాస్ ప్రెసిడెన్సీ అని. అలాంటి దాంట్లో ఓల్డెస్ట్ జిల్లాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఆంధ్రప్రదేశ్లో బాగా పాత జిల్లాలు కొన్ని ఉన్నాయి. అది ఎన్ని ఎక్కువ లేవు, అవి కూడా 2-3 ఉన్నట్టున్నాయి. అవి 1700వ శతాబ్దం మధ్యలో, ఇప్పుడు 1750 ఆ టైంలో ఎప్పుడో ఏర్పాటు చేసిన జిల్లాలు అవి. వాటిల్లో నెల్లూరు ఒకటి. నెల్లూరుని తెలుగువారు సింహపురి అని పిలుచుకుంటారు మొదటి నుంచి. సింహపురి, అక్కడ రైల్వే స్టేషన్ కూడా సింహపురి అనే బోర్డే చూశాను నేను 1-2 సార్లు వెళ్ళినప్పుడు. నెల్లూరు దేనికి ఫేమస్ అంటే చాలా రకాలుగా నెల్లూరు చాలా ప్రతిష్ట చెందిన, అంటే చాలా ప్రాంతాలకు ఒక్కో ప్రాంతానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని ప్రాంతాలకు ఏంటంటే బహుళ ప్రాముఖ్యతలు ఉంటాయి. అట్లాంటి వాటిల్లో నెల్లూరు ఒకటి ప్రథమ స్థానంలో ఉంటుంది. బేసిక్గా నెల్లూరు అనేది పెద్దగా చాలా ప్రశాంతతకి ఒక రకమైన సింబాలిక్గా చెప్పుకోవచ్చు. ఉండొచ్చు అక్కడ కూడా ఆధిపత్య దొరతనపు ఇవి ఉండొచ్చు, జమీందారీ ఇలాంటి పోకడలు ఉన్నాయి, అక్కడ లేవని మనం అనడానికి లేదు, డెఫినెట్గా ఉన్నాయి. అలాగే అణచివేత ఉంది, నెల్లూరు, ప్రకాశం ఆ ప్రాంతాల్లో అణచివేత ఉంది, అవి ఉన్నాయి. ఆ దుర్గుణాలు లేవని మనం అనలేం, కానీ కష్టపడే ప్రజలున్నారు. ప్రకాశంతో కలుపుకొని నెల్లూరు అంతా కూడా మంచి బంగారం లాంటి, వజ్రాలు లాంటి మైన్స్, బంగారం వజ్రాలు లేవు కానీ ఆ స్థాయి గనులున్న జిల్లాలు అవి, ఆ ప్రాంతం. అప్పుడు ప్రకాశం లేదు, నెల్లూరే పాత జిల్లా. ఆ తర్వాత నెల్లూరు అనగానే మనకి గుర్తొచ్చేది, మీరు ఈ ప్రపంచంలో చాలా దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆంధ్రా మీల్స్ అని ఎట్లయితే ఉంటుందో నెల్లూరు వారి భోజనం అనేది ఒక బోర్డు కనపడుద్ది మస్ట్గా చాలా చోట్ల. మీరు భారతదేశంలో తీసుకుంటే షిరిడి వెళ్ళినా, లేకపోతే ఇప్పుడు అరుణాచలం వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా వేరే వేరే ప్రాంతాలకి. అలాగే నెల్లూరు వారి చేపల పులుసు, నెల్లూరు వారి రొయ్యల పులుసు, ఇట్లాంటి కొన్ని దానికి ఒక యూఎస్పీలు ఉన్నాయి. నెల్లూరుకి యూఎస్పీ ఏంటంటే నెల్లూరు వారి భోజనము, మంచి స్వీట్స్, నెల్లూరు స్వీట్స్, నెల్లూరు నెయ్యి, పాలు, పెరుగు, ఇట్లాంటివన్నీ. ఎందుకంటే అక్కడ రైతులు, మంచి వ్యవసాయము, తర్వాత చేపల చెరువులు ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు మొదటి నుంచి సినిమాకి బాగా ప్రాముఖ్యతనిచ్చిన జిల్లా నెల్లూరు జిల్లా. నటులు ఎక్కడి వాళ్ళైనా నిర్మాతలు, ఫైనాన్షియర్స్ మాత్రం నెల్లూరు వాళ్ళే. నెల్లూరు రెడ్లు చాలా మొదటి నుంచి చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు సినిమా రంగంలో. ఇప్పుడు నెల్లూరు గురించి ఇదంతా ఎందుకు చెప్తున్నావు నాయనా నువ్వు ఎవరైనా అనొచ్చు. అలాంటి నెల్లూరు ఇప్పుడు రౌడీ రాజ్యం అయిపోయింది. అలాంటి ప్రశాంతమైన నెల్లూరు ఇప్పుడు ఏ ఇంట్లో ఎవడు రౌడీనో తెలియని పరిస్థితికి వచ్చింది. ఏ గల్లీలో ఏ రౌడీ ఉన్నాడో, ఏ గల్లీలో ఏ కిరాయి హంతకుడు ఉన్నాడో తెలియని పరిస్థితికి వచ్చింది. నిజం, నేను చెప్తున్న దాంట్లో అతిశయోక్తి లేదు. ఒక ప్రోగ్రెసివ్ థాట్స్, ఒక రాజకీయ చైతన్యం ఉన్న అలాంటి ప్రాంతంలో ఈ కత్తులు గొడ్డల్లో పట్టుకు తిరిగే ఈ రౌడీలు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు తయారు చేశారు వీళ్ళని? కల్చర్ ఎవరు తయారు చేశారు? ఎందుకోసం తయారు చేశారు? ఎవరి స్వార్థం కోసం తయారయ్యారు వీళ్ళంతా? అంత బాహాటంగా మద్యం మత్తులో స్వైర విహారం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? జైల్లో ఉన్నవాడు పనిగట్టుకుని పెరోల్ తీసుకుని బయటకు వచ్చి ఒక ఎమ్మెల్యేని చంపేద్దామనే అంత కుట్ర ఎందుకు జరిగింది? మళ్ళీ ఈ స్కెచ్లో చాలా ట్విస్టులు ఉన్నాయి.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేయడానికి మొన్న ఇష్యూ అయింది కదా, శ్రీకాంత్ అనే ఒక రౌడీ షీటర్కి పెరోల్ ఇవ్వడం, హత్య చేయడానికని ఇచ్చిన పెరోల్ ఇవ్వడానికి రికమెండ్ చేసిన వాళ్ళు తెలియదు కానీ అతనికి పెరోల్ ఇవ్వడానికి ఎమ్మెల్యేలు రికమెండ్ చేశారు. ఆల్మోస్ట్ ఫైల్ అప్రూవల్ అయింది. హోంమంత్రి అనిత గారు అప్రూవ్ చేయకపోయినా కింది స్థాయి వాళ్ళు ఎవరో మ్యానిపులేట్ చేశారు. అది పెరోల్ శాంక్షన్ అయిపోయింది. లాస్ట్ మినిట్లో అడుగున్నారు. ఇదంతా పెద్ద ఇష్యూ అయింది. రాజకీయంగా ప్రభుత్వంలో చాలా పెద్ద చర్చ జరిగింది. పైనుంచి కింద దాకా అందరికీ క్లాసులు బీకారు. మొత్తం మీద అయితే సరే, తప్పు చేసిన వాళ్ళని ఒకళ్ళనో ఇద్దరినో వేటు వేసినట్టున్నారు. ఆ వ్యక్తి ఎందుకు బయటికి రావాలనుకున్నాడు అనే దానికి ఇవాళ ఒక వీడియో లీక్ అయింది. ఏంటి ఆ వీడియో అంటే, ఆ వీడియో వాళ్ళు మాట్లాడుకుంటున్న దాని ప్రకారం శ్రీకాంత్ అనేవాడు బయటకు వచ్చి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేయాలనేది కుట్ర. ఇక ఈ కుట్రలో ట్విస్టులు ఏంటయ్యా అంటే చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ట్విస్టులు ఉన్నాయి. అన్ని ట్విస్టులు మా వాళ్ళు చెప్తారు. ఒక ట్విస్ట్ ఏంటంటే, ఆ శ్రీకాంత్ని బయటికి తీసుకురావడానికి పెరోల్ ఇవ్వమని రికమెండ్ చేసింది శ్రీధర్ రెడ్డి కూడా. మరి ఆయన ఎందుకు రికమెండ్ చేశాడనేది కాలం తేల్చాలి. అది ఏం జరుగుతుందో చూద్దాం. అయితే ముందు అసలు ఈ ట్విస్ట్లు ఏంటనేది ఒకసారి మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి, అలాగే మా నెల్లూరు కరెస్పాండెంట్ మహేష్ ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. ముందుగా ఈ ఎపిసోడ్ గురించి బ్రీఫ్గా మహేష్, ఏంటి అసలు ఎలా బయటపడింది, ఇది ఏం జరిగింది మహేష్? వికే సార్, ప్రధానంగా చూస్తే ఇప్పుడు ఈరోజు సంచలనంగా మారిన ఆ వీడియోలో ఉన్న వాళ్ళంతా కూడా ముగ్గురు రౌడీ షీటర్లు, మరొక ఇద్దరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్. వాళ్ళు శ్రీకాంత్ ఎవరైతే రౌడీ షీటర్ జైల్లో ఉన్నాడో, ఇటీవల పెరోల్ కోసం ప్రయత్నం చేశాడో, ఆ శ్రీకాంత్కి ముఖ్య అనుచరుడు జగదీష్, మరొక వ్యక్తి మహేష్, మరొక వ్యక్తి వినీత్. వీళ్ళు ముగ్గురు కూడా రౌడీ షీటర్లు. వాళ్ళంతా కూడా అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. డబ్బుకి డబ్బు, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు మనకు వస్తుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. వీళ్ళంతా కలిసి కూడా ఈ వీడియోను బట్టి తర్వాత కొన్ని వివరాలు సేకరించిన మీదట కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు, అలాగే టీడీపీ శ్రేణులందరూ కూడా కోటమిరెడ్డిని టార్గెట్ చేశారు, కోటమిరెడ్డిని హత్య చేయాలనుకున్నారు. అందుకు వైసీపీ పెద్దల దగ్గర నుంచి వాళ్ళకి పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తామని, అలాగే రాబోయే ఎన్నికల్లో గూడూరు కానీ సులూరుపేట కానీ ఒక టికెట్ కూడా ఇస్తామని చెప్పినట్లుగా వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి పెద్ద ఎత్తున కుట్ర జరిగింది. రాజకీయంగా సాధారణ రాజకీయాల్లో ఇతర పార్టీలను ఫేస్ చేయలేక ఈ విధంగా ఒక హింసాత్మకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి ప్రశాంతమైన నెల్లూరులో అలజలు సృష్టించేసి జరుగుతున్న పరిణామాలు వరుసగా కావాలి. కానీ కోవూరు, అలాగే ఈరోజు నెల్లూరు రూరల్, ఈ పరిణామాలన్నీ కూడా అందుకే చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. దీన్ని మళ్ళీ మభ్యపెట్టేదాని కోసం ముందుగా ఏ ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, అలాగే పాశం సునీల్ గూడూరు, వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి ఆమె లెటర్లు తీసుకున్నారు. ఇదంతా కూడా ఒక నాటకీ పరిణామం. శ్రీకాంత్ తల్లిదండ్రులు పంపించి మానవత దృక్పథంతో ఆలోచించండి, పెరోలు ఇవ్వమని చెప్పి వాళ్ళు అడిగితే వాళ్ళు లెటర్లు ఇచ్చామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. తర్వాత ప్రధానంగా ఈ లెటర్లు ఇచ్చిన తర్వాత కూడా జాయింట్ సెక్రటరీ, హోంశాఖ జాయింట్ సెక్రటరీ దాన్ని తిరస్కరించడం జరిగింది. నెల్లూరు ఎస్పీ, తిరుపతి ఎస్పీ, అలాగే జైలు సూపరింటెండెంట్ కూడా ఇతను పెరోలు ఇవ్వడానికి అర్హుడు కాదని చెప్పి వాళ్ళు చెప్పారు. దాంతో జాయింట్ సెక్రటరీ తిరస్కరించారు. తర్వాత కానీ 15 రోజుల తర్వాత ఏకంగా సెక్రటరీనే పెరోలు ఇవ్వడం జరిగింది. దీనిపైన ఒక పెద్ద అధికారి కూడా పాత్ర ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. దీన్ని ఏకంగా హోంశాఖ మంత్రి అనితకి వృద్ధి ప్రయత్నాలు చేశారు. ఇక్కడ నెల్లూరులో అయితే మాత్రం ఇక్కడ శ్రీకాంత్ అనే అతను ఒక రౌడీ షీటర్, ఇతను జైల్లో ఉన్నాడు. జైలు నుంచి పరారై శ్రీకాంత్ రౌడీ షీటర్ అనేది తెలిసిందే. ఒక మర్డర్ కేసులో జైల్లో ఉన్నాడు. ఇదంతా ఓకే. శ్రీధర్ రెడ్డిని చంపడానికే అతను పెరోల్ మీద బయటకు రావాలనుకుంటున్నాడు అనే దానికి ఉన్న ఆధారం ఏంటి? ప్రధానంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి 18 నెలల ముందే వైసీపీ గవర్నమెంట్లో బయటకు రావడం, జగన్ వ్యతిరేకించడం జరిగింది. ఆ తర్వాత వరుసగా ఎమ్మెల్యేలు, నెల్లూరు జిల్లాలోనే 3 ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు.
ఒక్కసారిగా వైసీపీ పతనమైంది, ఒక భావన వైసీపీ పెద్దల్లో ఉంది, అందుకే ఆయన్ని అంతమొందించాలని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు కూడా ఈ 13-14 నెలల్లో దాదాపు పెద్ద ఎత్తున 200 కోట్లతోటి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం, రికార్డులు సృష్టించడం, ఒకే రోజు 300 పైగా పనులకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయటం, ఇలాంటి నేపథ్యంలో ఈయన ఎప్పటికైనా కూడా రాజకీయంగా ఇబ్బంది. 2019లో దాదాపు 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకొని కంచుకోటగా పెట్టుకుంది. 2024లో పూర్తిగా తారుమారై 2024 ఎన్నికల్లో టీడీపీకి వరుసగా 10 సీట్లు రావడం జరిగింది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో. ఈ కారణంగా రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈ శ్రీధర్ రెడ్డి ఇలాంటి వారు ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, వీళ్ళ మీద దాదాపు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ మీదే అటాకింగ్స్ జరుగుతున్నాయి. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన భయంకరంగా మాట్లాడిన విషయాలు చూసాం. ఆ తర్వాత కావల్లో ఎమ్మెల్యే పైన హత్యాయత్నం, తర్వాత ఈ రోజు కావలి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పైన హత్య కుట్ర కూడా కేవలం మహేష్ ఒక నిమిషం లైన్ లో ఉండండి. శ్రీహరి, ఈ నెల్లూరుకు సంబంధించి చాలా చాలా ప్రశాంతంగా ఉండే జిల్లా, రాజకీయంగా చాలా చైతన్యవంతమైన జిల్లా, అందులో సందేహం లేదు. కానీ ఈ వరుస ఘటనలు చూస్తూ ఉంటే చాలా ఆందోళనకరంగా పరిస్థితి కనబడుతుంది కదా. ఇప్పుడు ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి బయటకు వచ్చి కోటమిరెడ్డిని హత్య చేయాలనుకున్నాడు అని ఇప్పుడు ఏదైతే బయటపడిందో ఈ ఎపిసోడ్లో చాలా ట్విస్టులు కనపడుతున్నాయి. ఏంటి ట్విస్టులు వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు? అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క వీడియో సంబంధించి ప్రస్తుతం ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఈ వీడియోని అంతా కూడా నిశ్చితంగా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పరిశీలిస్తోంది. అట్లనే పార్టీ కూడా, తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వారు కూడా, నాయకులు కావచ్చు, అట్లనే ఆ పార్టీ సంబంధించినటువంటి అధిష్టానం దృష్టికి కూడా ఈ వీడియో వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో వరుసగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి నాయకుల పైన లేదా ఈ జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయంగా జరుగుతున్నటువంటి వివాదాలు, ఆడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక సవాల్ విసురుతున్నాయని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. సో ఈ వీడియో మీద ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా ఆరా తీస్తోంది. ఎవరైతే ఈ వీడియోలో ఉన్నారో వీరిలో కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇంకా ఈ యొక్క మాట నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేని కూడా చంపేస్తే డబ్బు కదా అంటూ ఒక వ్యక్తి చేసినటువంటి కామెంట్ కూడా దాంట్లో వినిపిస్తోంది. సో దాన్ని కూడా పరిశీలించారు. ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వారు ఇప్పుడు ఎక్కడున్నాడు, అతన్ని కూడా అదుపులోకి తీసుకొని అతన్ని కూడా విచారించాలి. విచారించిన తర్వాత మొత్తం ఈ ఎపిసోడ్కి సంబంధించిన వ్యవహారం అంతా కూడా బయటికి రాబోతోంది అనేది మాత్రం స్పష్టమవుతోంది. ఎందుకంటే అది ఆ వీడియో ఎప్పుడు సంబంధించినటువంటి వీడియో, అది ఎక్కడ చేశారు, సో వాళ్ళ యొక్క స్కెచ్ ఏంటి, లేదా వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి, సో వారు ఏ సందర్భంలో ఎలాంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి కామెంట్ చేస్తూ వీడియోలు తీసుకున్నారు, సో దానికి దారితీపేటువంటి పరిణామాలు ఏంటి, మొత్తం కూడా ఇదంతా కూడా సమగ్రంగా విచారించాల్సినటువంటి పరిస్థితి ఉంది. విచారణ కూడా ఆల్రెడీ పోలీసులు దీనిపైన దృష్టి పెట్టారు. ఖచ్చితంగా దీన్ని అంతా కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మనం చూస్తే వరుసగా ఇలాంటి పరిస్థితులు ఏదైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, అలానే గూడూరు ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్, వీరు గతంలో శ్రీకాంత్ ఎవరైతే జైల్లో ఉన్నారో పెరోల్కి సంబంధించినటువంటి లేఖలు ఇవ్వడం, ఆ లేఖలు కూడా పంపడం, అయితే ఆ లేఖల మీద రిలీజ్ చేయలేదు, తర్వాత దాన్ని రిజెక్ట్ చేశారు. అయితే ఇలాంటి వారికి విషయంలో ఇక నుంచి ఖచ్చితంగా అప్రమత్తంగా ఉంటాం, ఇట్లాంటి లేఖలు ఇవ్వమని కూడా శ్రీధర్ రెడ్డి ఇటీవలే స్పష్టం చేశారు. సో ఇప్పుడు ఈ వీడియో రావడంతో శ్రీధర్ రెడ్డి కావచ్చు, వారి కుటుంబీకులు కూడా ఆందోళన చెందుతున్నారు. సో ఈ విషయం పైన విచారణ చేయాలి, ఖచ్చితంగా న్యాయం జరగాలి అనేటువంటిది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇది ఒక అంశం. సో మీకున్న అవగాహన మేరకు చెప్పండి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేసే అంత సివియారిటీ అక్కడ పాలిటిక్స్ లో ఉందా? ఒకవేళ అదే జరిగితే ఎవరికి ఉంది ఆ అవసరం? అంటే ఇది ఖచ్చితంగా రౌడీ మోకలు అక్కడ ఒక గ్యాంగులు ఏర్పాటు చేసుకొని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా వ్యవహరించారు. జైల్లో నుంచే వాళ్ళు ఫోన్లు మాట్లాడినటువంటి ఆడియోలు కూడా లీక్ అయినాయి, అవి కూడా మనం వేసాం. ఒక జైల్లో ఉన్నటువంటి వాళ్ళు బయట ఉన్నటువంటి వ్యక్తులతో ఫోన్లో మాట్లాడడం ఏంటి, వాళ్ళ కుటుంబీకులు బెదిరించడం ఏంటి, వాళ్ళు ఎవరినైనా కూడా ఏమైనా చేస్తామనేటువంటి స్థాయికి వెళ్ళడం చాలామంది చెప్పుకోలేక ఇటు గూడూరు నియోజకవర్గం కావచ్చు, సూలూరుపేట నియోజకవర్గం, అలానే నెల్లూరు, ఈ ప్రాంతాల్లో ఈ మోకలు కోటీశ్వర్లను, లక్షాధికారులు కూడా టార్గెట్ చేశారు. కాంట్రాక్టర్లను కూడా వారు తెలియకుండానే
హత్యలు చేయించి కుటుంబీకులకు అనుమానాస్పద మృతుల కింద మార్చి వాటి యొక్క లోతైనటువంటి విచారణలు సాగకుండా కూడా జరిగినటువంటి పరిణామాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. సో కాబట్టి వారిని విచారిస్తున్నారు. కాబట్టి అన్నిటికీ తెగబడ్డటువంటి వారు లేదా సంపాదనకు అలవాటు పడ్డవారు, ఈజీ మనీ కోసం బెదిరింపులకు దిగేటువంటి బ్యాచ్ ఎక్కువైంది. దీంతోనే నెల్లూరు జిల్లాలో ఏదైతే ప్రశాంత రాజకీయాలకు మారుపేరున్నటువంటి ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వరుసగా ఆయన 3 దఫాలుగా ఎమ్మెల్యే, గతంలో ఆయన కాంగ్రెస్ కావచ్చు, తర్వాత వైసీపీలో ఉన్న, ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న, ఆయన నియోజకవర్గ స్థాయిలో స్ట్రాంగ్గా ఆయన ఫాలోవర్స్, ఆయనకు సంబంధించినటువంటి వర్గం అంతా కూడా ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఈ వ్యక్తులకు సంబంధించినటువంటి విషయం, వీళ్ళు ఈ రకమైనటువంటి తెగింపులకు, ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడే విధంగా మాట్లాడినటువంటి మాటలు వెనక ఏంటి అనేది కూడా పూర్తిగా విచారించాలి. ఇలాంటి శక్తులను కూడా కట్టడి చేయాలి. ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే, ఈ వీడియో పోలీసులకి చేరి 5 రోజులు అయ్యింది, అయినా కూడా పోలీసులు దీన్ని అధికారికంగా బయట పెట్టలేదు. ఇది వేరే రూపంలో లీక్ అయ్యింది అనేది ఇప్పుడు ఉన్న మాట కదా. ఎందుకు 5 రోజులైనా దీన్ని పోలీసులు తొక్కిపెట్టారు అనేది ఒక చర్చ. ఎందుకు పోనీ వీడియో అంటే పోనీ వాళ్ళు ఆధారాల కోసమో దాన్ని నిగ్గుదేల్చడం కోసమో అనుకోవచ్చు. కానీ అలాంటి వీడియో వచ్చిన వెంటనే ఎమ్మెల్యేని అలర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా. అది కూడా జరగలేదనేది నాకున్న సమాచారం. ఓకే, సో ఎందుకు ఈ విషయంలో పోలీసులు గోప్యత మెయింటైన్ చేశారనుకోవచ్చు. అంటే ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు కానీ సమాచారం వచ్చినప్పుడు పోలీస్ యంత్రాంగం తప్పనిసరిగా స్పందించాల్సిందే. అయితే ఈ ఎపిసోడ్లో స్పెసిఫిక్గా ఈ వీడియో విషయం పైన ఏం జరిగింది, ఎలాంటి విచారణ ఉంది, దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు పంపడం, సమాచారం ఇవ్వడం లాంటివి చేశారా, చేసి ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ యొక్క చర్యలు ఏంటి, సో వీళ్ళని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, సో ఇవన్నీ కూడా జరగాలి. మీరు అన్నట్లుగా ఖచ్చితంగా ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం, ఎమ్మెల్యేకి కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదా రక్షణ కావచ్చు, ఇలాంటివి కూడా ఇవ్వాలి. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి దీనికి సంబంధించినటువంటి విషయం పైన విచారణ కొనసాగుతోంది అనేది మాత్రం తెలుస్తోంది. అయితే ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎంతవరకు చర్యలు తీసుకుంటున్నారు, దీనిపైన అక్కడ జిల్లా యంత్రాంగం కావచ్చు, పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, ఇంతవరకు బహిరంగంగా దీనిపైన మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఎందుకంటే డిపార్ట్మెంట్ల పరంగా ఇన్నర్గా ఎలాంటి ఎంక్వైరీ చేస్తున్నారు, వాళ్ళు ఏ రకమైనటువంటి ఆధారాలు సేకరించేదానికి కానీ, లేదంటే దీని ద్వారా కూడా వారు ఎవరెవరిని విచారించాలి, ఇవన్నీ కూడా ఇప్పటికే అరుణాని జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. శ్రీకాంత్ ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, అతన్ని కూడా షిఫ్ట్ చేశారు. ఆ గ్యాంగ్లో భాగంగా 4-3 అరెస్ట్ చేశారు. వాళ్ళలో రౌడీ షీటర్లు ఉన్నారు, వీళ్ళలో కూడా ఇదంతా కూడా రౌడీ షీటర్ల బ్యాచ్. సో కాబట్టి పోలీసులు కూడా దీనిపైన విచారణ చేస్తుంటే తొందరగా దీనిపైన ఒక ఏంటనేది కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఈ వీడియో బయటకు వచ్చింది కాబట్టి ఇక పోలీసులు కూడా దీనిపైన ఏంటి అనేది, ఏం జరిగింది అనేది కూడా ఖచ్చితంగా ఇప్పుడు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా దీనిపైన విచారణ పూర్తి చేసిన తర్వాత ఒక కంక్లూజన్ ఉండేటువంటి పరిస్థితులు మాత్రం ఉండబోతున్నాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీహరి, అలాగే థ్యాంక్ యూ మహేష్, అప్డేట్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇక మనం దీని మీద డిబేట్ని చూద్దాం. మనతో చర్చలో రాజకీయ విశ్లేషకులు నెల్లూరు జిల్లాకే చెందిన మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే మాజీ ఎస్పీ మధుసూదన్ రావు గారు ఉన్నారు మనతో చర్చలో. అట్లాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సంపత్ రాజు గారు కూడా మనతో చర్చలో. మనతో మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే మధుసూదన్ రావు గారు మాజీ పోలీస్ అధికారి, అండ్ సంపత్ రాజు గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చర్చలో ఉన్నారు. ముందుగా మధుసూదన్ రెడ్డి గారు, మీది నమస్కారం అండి. మీది నెల్లూరు జిల్లానే కూడా కొంత ఐడియా ఉంటుంది అక్కడ పరిస్థితుల మీద. సరే, మిగతా పరిస్థితులు వీటి మీద ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం, కానీ ఈ స్థాయిలో ఇది జరిగింది కదా, ఈ మర్డర్ స్కెచ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేయాలనే స్కెచ్ జరిగింది అనేది ఇప్పుడు బయటకు వస్తున్నాయి. దీని మీద మీ ఇనిషియల్ రియాక్షన్ కానీ అనాలిసిస్ కానీ ఏంటి? మొట్టమొదటిసారిగా ఈరోజు ఆగస్టు 29 ప్రపంచంలో ఉన్న తెలుగు భాష మాట్లాడేటటువంటి అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ఆగస్టు 29 ఇంకొక దినోత్సవం ఉంది, జాతీయ క్రీడల దినోత్సవం కూడా అంటారు. మన ధ్యాన్ చంద్ గారి యొక్క బర్త్డే జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ 2 దినోత్సవాలు ఈరోజు రావటం మన గిడుగు మన తెలుగు భాషకి గొడుగు లాంటి వాడు కాబట్టి ఆయన మన సవర లాంగ్వేజ్కి ఆద్యుడు అంటారు. సవర జాతికి నిఘంటు తయారు చేయటం కానీ,
సవర భాష పరిరక్షణలో గిడుగు గారు మన తెలుగు భాషకి గొడుగు పెట్టినాడు కాబట్టి తెలుగు భాషను ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా అందరికి కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇప్పుడు మీరు అడిగినటువంటి ఈ హత్యా రాజకీయాల విశ్లేషణలకు వస్తే, నెల్లూరు అనేది అసలు అది ఒక తమిళ పదం, తెలుగు పదం కాదు. అందరు తెలుసుకోండి. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి మా సింహపూరి సీమలో ఈ రౌడీజానికి, రౌడీ రాజకీయాలకి ఆజ్యం ఎవరు అంటే పోలీస్ డిపార్ట్మెంటు, రాజకీయ నాయకులు. వీళ్ళు రెండని చెప్పగలను. ఎందుకంటే ప్రాపకాలకి పంపకాలకి మధ్య సంఘర్షణలో ఒక జాతి సంపద అయినటువంటి వనరులు, పెన్నా నదిలో ఇసుక అయితేనేమి, నెల్లూరులో ఉండేటటువంటి మినరల్ అయినటువంటి క్వార్జ్ అయితేనేమి, ఈ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రాజకీయ పార్టీల నాయకులు దాంట్లో భాగస్వామ్యులు అయిపోయి ఏల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టే దాంట్లో పెన్నా నదిలో ఇసుక, తర్వాత క్వార్జీలో నుంచి క్వార్జీ మైనింగు, ఈ కొంతమంది రాజకీయ నాయకులు ఆ వ్యాపారాల్లో చొరబడి వీళ్ళ రౌడీ గ్యాంగులు పెట్టుకొని ప్రశ్నించే వ్యక్తుల మీద, మాలాంటి వ్యక్తుల మీద బెదిరింపులకి చేయటానికి ఇటువంటి గ్యాంగిల్ని, ఈ లంపింగ్ గ్యాంగిల్ని, ఈ మిడతల బ్యాచ్ని తయారు చేసుకున్నారు. ఆ తయారు చేసుకున్న పరంపరలో ఇప్పుడు వాళ్ళ మేడకే జుట్టుకుంటుంది. ఎవరైతే తయారు చేసినారో ఈ లంపింగ్ గ్యాంగిల్ని, ఇది ఒక సీతారెడ్డితోనే పోదు, అందరు రాజకీయ నాయకులకు చుట్టుకుంటుంది. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు చుట్టుకుంటుంది, యువజన శ్రామిక రైతు పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు చుట్టుకుంటుంది. ఈ రౌడీ గ్యాంగిల్ని పెంచి పోషించింది రాజకీయ నాయకులు. వాళ్ళ అవసరార్థం, వాళ్ళ ప్రొటెక్షన్ కోసం, ప్రశ్నించే వాళ్ళని బెదిరించడం కోసం, జర్నలిస్టుల మీద దౌర్జన్యం చేయడం కోసం పెంచి పోషించారు. ఇలా అనుభవిస్తున్నారు. కాబట్టి దీంట్లో భేషజాలాలు ఏమీ లేవు. పెన్నా నదిలో ఇసుక దోపిడీ చేసినటువంటి, ప్రజా సంపదని కొల్లగొట్టినటువంటి రాజకీయ నాయకులు, వాటికి అండదండలు అందించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నెలవారీ మామూళ్లు తీసుకుంటూ ఏడకి చేదోడు వార్డుగా కాకి కద్దరు ఏకమైపోయి ఈ అరాచక శక్తుల్ని నెల్లూరు జిల్లాలో తయారు చేసిందన్న దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. నేను ఎవిడెన్స్ తో సహా చెప్పగలను. అందువల్ల ఏంటంటే ఎవరిని సమర్థించాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క అల్లరి మోకల్ని, ఈ రౌడీ గ్యాంగిల్ని, లిక్కర్ షాపుల్లో దందా, క్వార్జీ తెల్లరాయి స్మగ్లింగు, పెన్నా నదిలో ఇసుక స్మగ్లింగు, ఈ మూడిటిలో దోపిడీ కోసము రాజకీయ నాయకులు తయారు చేసినటువంటి ఈ మోకలే తప్ప వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు తయారైన వాళ్ళు కాదు. కాబట్టి పాముకి పాలు పోసి పెంచితే తిరిగి పాము కాటేస్తారంట, చూసావా? అలా తయారైనారన్నమాట. రైట్. ఒకసారి ఆ వీడియో ఏదైతే ఇవాళ బాగా వైరల్ అవుతోందో, పోలీసుల దగ్గరకు వచ్చింది, తర్వాత ఇంకో రూపంలో బయటికి లీక్ అయిన వీడియో, వాళ్ళంతా రౌడీ షీటర్లు ఒక లాడ్జ్ గదిలో ఉండి మాట్లాడుకోవడం, అదంతా ఒకసారి ప్లే చేద్దాం. తర్వాత మసూదన్ రావు గారి రియాక్షన్ తీసుకుంటాను. ఒకసారి వీడియో ప్లే చేయండి. చూసుకోండి. ఎన్ని స్టేషన్ ఎన్నిసార్లు ఎన్నిసార్లు పడలేదు నేను నీ కోసం చూసుకోండి. సో అందులో క్లియర్గా ఉంది ఏంటంటే, కోటరెడ్డి గారిని లేపేస్తే డబ్బు అనేది అందులో ఉన్న ఒక వెర్షన్. అక్కడ ఆ మాటలు అన్నది, అక్కడ ఆ టీంని లీడ్ చేస్తున్నది జగదీష్ అనే ఇంకొక రౌడీ షీటరు. అతను ఇతని అనుచరుడు, ఎవరైతే పెరోల్ మీద బయటికి రావాలనుకున్నాడో శ్రీకాంత్ అని, అతని అనుచరుడు. సో మీరు నెల్లూరు వారే, పైగా పోలీస్ అధికారిగా ఉన్నారు కాబట్టి మీకు కాస్త అవగాహన ఉంటుంది మసూదన్ రావు గారు. ఈ ఎపిసోడ్ రిలీజ్ అయింది కాబట్టి దీని మీద మీ ఇనిషియల్గా మీ అబ్జర్వేషన్ ఏంటి అసలు? నమస్తే. నమస్కారం వెంకటకృష్ణ గారు, మీకు ప్యానల్లో సభ్యులకి, నమస్తే, ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారం. మీరు నెల్లూరు వాసి, ఓకే కరెక్టే, కానీ నేను నెల్లూరులో ఎప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయలేదు. చేయకపోయినా స్వస్థలం మీద కొంత అవగాహన ఉంటుందిగా. తెలుసు, నాకు అవగాహన ఉంది.
రాజకీయాలు అనేటటువంటిది ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రజాస్వామ్య స్ఫూర్తితో నిర్మాణాత్మకమైనటువంటి హేతుబద్ధమైనటువంటి విమర్శలతో సాగాల్సినటువంటి ప్రక్రియ. చాలా నాగరిక దేశాల్లో కూడా ప్రజాస్వామ్య విమర్శలు ఉంటాయి. ప్రత్యర్థులు అంటే విరోధులు కాదు, కేవలం అపోనెంట్స్ మాత్రమే. రైవల్స్ కాదు. ఎలక్షన్స్ లో వీళ్ళు ఓడిపోతారు, రేపు వాళ్ళు గెలుస్తారు. సో అలాంటి సుహృద్భావ వాతావరణంలో జరగాల్సినటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియ ఇంతకు ముందు మనం చూసాం. చాలా మంది ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు వాళ్ళ పెళ్లిళ్ళకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు వాళ్ళకి వెళ్ళేవాళ్ళు, భోజనం చేసుకునేవాళ్ళు, అంతా కలిసి నవ్వుకునేవాళ్ళు. అంటే మళ్ళీ అసెంబ్లీకి వస్తే మళ్ళీ విమర్శలు ఇవన్నీ ఉండేవి. కానీ అటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థని భ్రష్టు పట్టించారనేటటువంటిది బాధాకరమైనటువంటి విషయం. ఒక ప్రత్యర్థి అంటే విరోధి, బద్ధ శత్రువు, ఆదర్శ శత్రువు అనేటటువంటి స్థాయికి ఒక ముఖ్యంగా గత ప్రభుత్వంలో పూర్తిగా దిగజార్చారు. ఫ్యాక్షనిజం అనేటటువంటిదని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లారు. అంతకుముందు ఎంత ప్రత్యర్థులైనా, రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎంత స్నేహంగా ఉండేటటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ చావును కోరుకునేటటువంటి స్థితికి వచ్చేసారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడు చచ్చిపోతాడు, లేకపోతే తొందరగా చచ్చిపోతాడు అని చెప్పడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఒక నీచ సంస్కృతి. సో అటువంటి స్థాయికి దిగజార్చారు. ఇది విచారించాల్సినటువంటి విషయం. తర్వాత ఈ రౌడీజం అనేటటువంటిది ఈ గంజాయి బ్యాచ్లు, తర్వాత ఇలాగా మసూదర్ రెడ్డి గారు చెప్తున్నారు, ఈ క్వార్జ్, లేకపోతే ఇసక, ఈ దోపిడీల్లో రౌడీలు చాలా మంది తయారైనారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా పెచ్చరిల్లిపోయి గత గవర్నమెంట్ నుంచి జరుగుతా ఉంది, ఇప్పుడు కూడా జరుగుతా ఉంది. సో దీన్ని అణచాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఖచ్చితంగా ఉంది. వాళ్ళ బలం అంచాలి, వేషం అంచాలి, వాళ్ళని ప్రజలు అసహించుకునే విధంగా వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. అవసరమైతే చట్టం ఒకటి రూపొందించాలి. ఇప్పుడు మహారాష్ట్రలో ఒక చట్టం ఉందండి, అది ఇప్పుడు లేదో నాకు తెలియదు, మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ యాక్ట్ అని, దానికి చట్టం పెట్టి చాలా వరకు కంట్రోల్ చేశారు. దానిలో ఈ ఒక కన్ఫెషన్ ఎవరైనా ఇచ్చారంటే అది అడ్మిసిబుల్ అవుతుంది. బాంబులు మనకి చట్టాల్లో లేదు అది. అట్లాగే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేటటువంటిది అక్యూజ్డ్ మీద ఉంటుంది, నిందితుడి మీద ఉంటుంది. కన్ఫెషన్ ఆఫ్ కో అక్యూజ్డ్ అడ్మిసిబుల్. సో యాంటిసిపేటరీ బెయిల్ లేదు. అటువంటి చట్టం ఏదో ఒకటి తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉన్నట్టుగా నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ రౌడీజాలు ఇవన్నీ కూడా వాటిని ఒక ఐరన్ ఫిస్ట్ తోటి వాటిని అడగదొక్కాల్సినటువంటి అవసరం నిజంగానే ఉంది. ఇప్పుడు ఈ ఈ ఇన్సిడెంట్ లో మరి ఏం జరుగుతుందో నాకైతే తెలీదు. మీ న్యూస్ లోనే చూస్తున్నాను, బట్ రేపు ఎల్లుండి పూర్తి వివరాలు వస్తాయనుకుంటాను. దీనిలో ఎఫ్ఐఆర్ చేసుకుంటారు. కానీ మీరన్నట్టు ఆయన ఎమ్మెల్యేని అలర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. అయితే అన్ని విషయాలు అంటే వీడియో కూడా బయట పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అన్ని బయట పెట్టరు పోలీసు వాళ్ళు. బట్ ఎవరైతే టార్గెట్ అనుకున్నారో ఆ టార్గెట్ కి ఖచ్చితంగా ఆయనకి రక్షణ ఏమైనా ఇవ్వాల్సి ఉంటే, ప్రత్యేకంగా ఏమైనా ఇవ్వాల్సి ఉంటే ఇవ్వాలి, లేకపోతే ఆయనకి అలర్ట్ చేయాల్సినటువంటి కూడా అవసరం ఉంది. డెఫినెట్ గా మసూదర్ గారు, నేను కూడా ఆ విషయంలో ముందే నేను నా రిమార్క్స్ లో కూడా చెప్పాను. ఏంటి, వీడియోని బయటికి రిలీజ్ చేయకపోయినా, ఎందుకంటే దాని ఆధారంగానే కదా దర్యాప్తు పోలీసులు స్టార్ట్ చేయాలి. ఆ వీడియోని బయటికి రిలీజ్ చేయకపోయినా 5 రోజులు అయింది కాబట్టి ఈ పాటికే అందులో ఏ ఎమ్మెల్యే గురించి అయితే ప్రస్తావన ఉందో ఆయనని పిలిచి చూపించడమో, లేకపోతే ఆయన అలర్ట్ చేయడమో, బందోబస్తు పెంచడమో ఆయన నోటీస్ కైనా ఉండాలి కదా. మరి ఆయన అలర్ట్ చేసారో మనకు తెలియదు, మీకు ఇన్ఫర్మేషన్ ఉండాలి. మేము ఎంక్వైరీ చేశాము, ఎమ్మెల్యేకి అలర్ట్ లేదు, వాళ్ళు ఎవరిని అరెస్ట్ కూడా ఎవరిని చేయలేదు, అరెస్టులు జరగలేదు. ఇవాళ ఈవినింగ్ ఎప్పుడో ఎస్పీ గారి రియాక్షన్ అయితే వచ్చింది. ఆ వీడియో వివరాలు మా దగ్గర కూడా ఉన్నాయి, మేము పరిశీలిస్తున్నామని సంథింగ్ ఏదో ఆయన ఒక స్టేట్మెంట్ ఏదో వచ్చింది.
సో ఓవరాల్ గా ఏంటంటే దీనికి సంబంధించి అది లీక్ అయిందే తప్ప అఫీషియల్ గా బయటికి రిలీజ్ చేయడం జరగలేదు. జరగకపోయినా టార్గెట్ కైనా అలర్ట్ చేయాలంటే చేయాల్సిన అవసరం లేదు, ఒప్పుకుంటాను నేను. కనీసం ఎవరి పేరైతే ఉందో వారిని అలర్ట్ చేశారా అంటే అది కూడా జరగలేదు. సో ఇది నెల్లూరులో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ అంశం. దీని మీద ఇంకొంచెం మాట్లాడే ప్రయత్నం. గారు నమస్తే. నమస్తే. సంపత్ రాజు గారు, ఎందుకు ఒకసారిగా ఇంత సెన్సేషన్ అయిపోయింది నెల్లూరులో పొలిటికల్ గా, ఎందుకింత ప్రకంపనలు వస్తున్నాయి? ఈ వీడియో చూసిన తర్వాత మీరు అక్కడ ఇదే కదా, మీకేమనిపించింది సంపత్ గారు? అందరికీ నమస్కారం. ఇక్కడ ఒక విషయం అన్న, ఏదైతే మధుసూదన్ రెడ్డి గారు చెప్పారో, ఏదో నెల్లూరులో సిలికా ఉంది, వైట్ పాడ్జ్ ఉంది, దోపిడీల కోసంగా వీళ్ళందరి కోసంగా రౌడీ షీట్లను తయారు చేస్తున్నారు, రౌడీని తయారు చేస్తున్నారు, రాజకీయ నాయకులు పెంచి పోషించారు, ఎన్ని కరెక్టే. కానీ గత 5 ఏళ్లలో కానీ ఈ సంస్కృతి వచ్చింది. ఏదైతే వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు రాజకీయాన్ని రౌడీజాన్ని ముడిపెట్టే కార్యక్రమం చేసుకుంటూ ఒక ఫ్యాక్టరీ లాగా తయారయ్యి రౌడీ షీటర్లు రాజకీయ నాయకులుగా తయారు చేసినటువంటి వాతావరణం గత 5 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే మనం చూస్తామో ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నీ కూడా గంజాయి ఎప్పుడైతే విచ్చలవిడితనమైందో, గంజాయి బ్యాచ్లు చేసే పనులు మామూలుగా అరాచకాలు, ఇవన్నీ కూడా ఈ అరాచకాలన్నీ కూడా గత 5 ఏళ్లుగా తయారు చేయడం, దానికి మళ్ళీ ప్రజాప్రతినిధులు ఆ రౌడీ షీటర్లకు వత్తాసు పలకడం, అదేవిధంగా వాళ్ళ అండదండలతోనే వీళ్ళు రెచ్చిపోయిన ఘటనలు మనం చాలా చూసాం. అయితే ఇక్కడ ఈ కుట్ర గురించి మనం కానీ మాట్లాడుకున్నట్లయితే, శ్రీధర్ రెడ్డి గారు ఇప్పటికి ఇది 3వ ఎమ్మెల్యే. ఆయన గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా గన్మెన్ లేరు. ఆయనకి గన్మెన్ లేకుండా ఎమ్మెల్యేగా తిరుగుతున్నటువంటి రాష్ట్రంలో ఆయన ఉన్నారు. అలాంటి శ్రీధర్ రెడ్డి గారు ఈసారి గన్మెన్లు పెట్టుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన ఎప్పుడైతే వైసీపీ నుంచి టీడీపీకి వచ్చాడు, టీడీపీకి వచ్చిన వెంటనే 16 నెలల్లో ఆయనకు వచ్చిన థ్రెట్లు అన్ని ఇన్ని కాదు, చంపేస్తాం, నరికేస్తాం, ఎక్కడ పెట్టాడు ఏదో చేసేస్తాం అనే పరిస్థితులు వస్తా ఉంటే శ్రీధర్ రెడ్డి గారు సమాధానం చెప్తాను. ఎందుకంటే శ్రీధర్ రెడ్డి గారికి ఒక అలవాటు ఉంది, ఏ ఫోన్ వచ్చినా లిఫ్ట్ చేస్తాడు, సమాధానం చెప్తాడు. అదే ప్రక్రియలో మనం కూడా చూసాం, బోరుగడ్డ అనిల్ మాట్లాడిన భాష మనం చూసాం, చాలా చాలా వచ్చినాయి. ఆయనకి ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా చాలా థ్రెట్స్ వచ్చినాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసిన ఉద్దేశంతో చాలా థ్రెట్ వచ్చింది. దాని తర్వాత యువగళం పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆయన చేసిన దాని తర్వాత కూడా ఆయన చాలా బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. అప్పటి నుంచి ఆయన కూడా జాగ్రత్త పడి గంగాలతో తరచూ ఎక్కడిపోయినా చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. వాళ్ళ బ్రదర్ అయితే గిరిజన్ రెడ్డి గారు చాలా సార్లు చెప్పారు ఆయనకి, అయ్యా ఎవరు ఫోన్ చేసినా అర్ధరాత్రి పరిగేస్తా ఎన్ని కూడా చేయొద్దు, ఎందుకంటే పరిస్థితులు బాగా అన్ని తెలుసు కూడా. కానీ ఆయనకి అలవాటు ఏంటంటే ఎవరు ఫోన్ చేసినా పరిగెత్తుకొని పోతాను. అలా అన్ని పక్కన పెట్టిన ఆయన నేపథ్యం పక్కన పెట్టినట్లయితే శ్రీధర్ రెడ్డి గారి మీద ఇప్పుడు మాట్లాడిన భాష ఎవరైతే మాట్లాడారో వీళ్ళందరూ కూడా మన ఈ అరుణ, శ్రీకాంత్ వాళ్ళకి సంబంధించిన బ్యాచ్. ఈ ఎవరైతే ఇప్పుడు వీళ్ళు ఉన్నారో వీడియోలో ఉన్నటువంటి ముగ్గురు కానీ ఇంకొక ఇద్దరికి కానీ వీళ్ళందరి మీద రౌడీ షీటర్లు గతంలో 3.5 సంవత్సరాల క్రితం వీళ్ళు చేసే దాష్టికాల మీద ఏబిఎన్ ఒక రిపోర్ట్ తయారు చేసి, జగ్గుబాయ్ అనే రిపోర్ట్ తయారు చేసింది జగదీష్ మీద. తయారు చేసిన తర్వాత వీళ్ళు పబ్లిక్ ని కొట్టడం, అవి వీడియోలు తీస్తూ 2-3 చేత కొట్టడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, డబ్బులు దండుకునే కార్యక్రమంలో, అదేవిధంగా దాని గురించి ప్రశ్నించిన ఏబిఎన్ విలేకర్ మీద దౌర్జన్యం మాట్లాడితే వాళ్ళు నేరుగా పోయేసి 1 టౌన్ పిఎస్ లో ఏబిఎన్ డైరెక్ట్ గా చిన్న అనే వ్యక్తి పోయి కంప్లైంట్ ఇస్తే ఉన్నటువంటి 1 టౌన్ పిఎస్ లో ఈ రౌడీ షీటర్ గా ఓపెన్ చేయడం జరిగింది జగదీష్ మీద. కాబట్టి నెల్లూరులో జరిగే దాష్టికాలన్నిటికీ వీళ్ళ దండలు ఉన్నాయి. ఇకపోతే మనం కోటమిరెడ్డి గారి మీద కుట్రగా తీసుకున్నట్లయితే ఈ రోజు అరుణ గారికి ఏదైతే ఉందో బ్యాక్ సపోర్ట్ మొత్తం కూడా వైసీపీ పార్టీలో ప్రధానంగా ఉండే పార్టీలో ఆయనకి మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అరుణకి బ్యాక్ ఎండ్ లో ఉన్నారు. మరి సజ్జల గారు ఏమన్నా చేయించారు? ఎందుకంటే శ్రీధర్ రెడ్డి గారు చాలా సార్లు చెప్పడం జరిగింది, వైసీపీ పెద్దలను హత్య కుట్ర చేస్తున్నారు, ఆయన స్వయంగా చెప్పడం జరిగింది గతంలో. కాబట్టి దీని వెనకాల ఏమన్నా సజ్జలు ఉన్నాడా? ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలు మనం కానీ చూసినట్లయితే, శ్రీధర్ రెడ్డిని చంపితే 70 అనే మాటలు మనం కానీ చూస్తున్నట్లయితే వైసీపీలో పెద్ద బ్యాచ్. ఇంకోటి మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడిన దానిలో కూడా నిజం ఉంది. నెల్లూరు జిల్లాలో ఎప్పుడు లేని విధంగా పెద్ద పెద్ద రాజకీయ కుటుంబం నెల్లూరులో ఉన్నా కూడా ఏ రోజు కూడా ఇలాంటి పనికి మాలిన యథాతని ఎవరు ప్రవర్తించిన విధానాలు రాజకీయాలు. ఇందాక మా మధుసూదన్ గారు చెప్పినట్టుగా ఎక్కడ కనపడినా పలకరించుకునేది, ఎవరు పెళ్లిళ్ళు జరిగినా విందులు జరిగినా అందరూ కూడా విష్ చేసుకునేది, పిలుచుకునే పద్ధతి కాస్త పోయి శత్రువుగా తయారు పరిస్థితి గత 5 సంవత్సరాల నుంచి వచ్చింది. అదేవిధంగా
గతంలో ఇప్పుడు ఏదైతే మసూద్ రెడ్డి గారు చెప్పారో చిలికా గానీ వైట్ పాట్ గానీ పెద్ద నాయకులు రావడం మొదలు పెట్టారు. అంటే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఇక్కడ రావడం, వైఎస్ అనిల్ లాంటి వాళ్ళు ఇక్కడ వచ్చేసి వ్యాపారం చేసే పరిస్థితుల్లో వీళ్ళందరినీ పెంచి పోషించారు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీకు శ్రీకాంత్ అనే వ్యక్తి ఎవరైతే ఇప్పుడు మన రాష్ట్రం మొత్తం మీద ఈ పెరోల్ విషయం గందరగోళం అవుతుందో, ఈ శ్రీకాంత్ అనేవాడు గతంలో పారిపోతే మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అతనికి మళ్ళీ పెరోల్ 2 times వైసీపీ నాయకులు సంజీవయ్య గానీ అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే లేకపోతే ఎంపీ పెద్దిరెడ్డి గారు కానీ బల్లి దుర్గా ప్రసాద్ గానీ వీళ్ళందరూ పెరోల్ ఇస్తూ మళ్ళీ 15 రోజులు ఎక్స్టెన్షన్ చేస్తూ గవర్నమెంట్ జీవో ఇచ్చిందన్న. నేను మీకు పంపిస్తే కాలేజ్ చూడండి. అంటే వీళ్ళు శ్రీకాంత్ అనే వ్యక్తి రౌడీ షీటర్, వాడు జైలు నుంచి కూడా పారిపోయాడు. అలాంటి వాడికి వస్తే వాళ్ళకు కూడా పెరోల్ ఇచ్చిన సందర్భంలో వైసీపీ నాయకులు ప్రోత్సాహం చూశారు. కాబట్టి వాళ్ళ ఆగడాలు జైలు నుంచి పారిపోయిన వ్యక్తికి అప్పుడు వైసీపీ హయాంలో పెరోల్ ఇచ్చారు. ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు రికమెండ్ చేశారు, ఇచ్చారు. ఆ తర్వాత అయిపోయింది, అది ఓకే. అది దాని మీద ఒక చర్చ నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ పెరోల్ కోసం మరి ఇలాంటి వ్యక్తికి శ్రీధర్ రెడ్డి గారే రికమెండ్ చేసినాడు కదా. సరే తర్వాత అంటే ఇక్కడ ఒక విషయం అన్న, శ్రీధర్ రెడ్డి గారి దగ్గర ఉన్నది ఏంటంటే ఒక మంచి అలవాటు అనుకోవచ్చు. ఎవరు ఏది వచ్చినా సహాయం చేసే మంచి అలవాటు ఏంటి? మంచి అలవాటు ఏంటి? వాడు రౌడీ షీటర్ అని తెలుసు కదా, హత్య చేసి జైలుకు పోయాడని తెలుసు కదా. వాళ్ళ తల్లి తండ్రి వచ్చి కన్నెళ్లు పెట్టుకుంటూ ఇచ్చారు. ఇంకా జీవితంలో ఎవరికి కూడా పెరోల్ కి లెటర్ ఇవ్వరని చెప్పి మొన్న ఆయన స్వయంగా మన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చూడడం జరిగింది. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి బాధపడితే ఇచ్చాను, ఈ పరిస్థితుల్లో ఇవ్వడం జరిగిందే కానీ నేను ఎటువంటి బస్సులు ఇవ్వనని చెప్పడం శ్రీధర్ రెడ్డి గారు చెప్పడం మనం చూడడం జరిగింది. సరే ఏదైనా దాని మీద జరుగుతా ఉంది, ఎంక్వైరీ జరుగుతా ఉంది, ఎవరు ఏం చేసేదనేది చూస్తే కనీసం వీళ్ళ గురించి నిజంగా ఈ వీడియో వచ్చి 5 రోజులు అయిన తర్వాత వాళ్ళు అరెస్ట్ అయిన 3 రోజుల క్రితం అరెస్ట్ అయినారు. ఇప్పుడు ఎంక్వైరీ చాలా ఈజీ, వాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు, వాళ్ళ కోసం పరిగాల్సిన లేదు. ఒంగోలు జైలు పోతే 3 ఉన్నారు, ఆ జగదీష్ ఉన్నాడు, వినీత్ ఉన్నాడు, మహేష్ ఉన్నారు, అందరు గంజా వ్యాధిలో అరెస్ట్ అయినారు. కాబట్టి వీళ్ళు ఎంక్వైరీ చేసి పోలీసు చాలా ఈజీగా తీసుకోవచ్చు కదన్న. అంటే ఇప్పటికి అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ దగ్గరే ఈ వీడియో దొరికిందనేది తెలుస్తుందా? వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఫోన్లో దొరికిందా ఈ వీడియో, లేకపోతే ఎట్లా? అంటే అక్కడ దాదాపు ఒక 7-8 మంది ఉన్నట్టున్నారు. మనకు కనపడేది ఒక 5 మంది కనపడతా ఉన్నారు. 5 మంది కనపడే దానిలో మాత్రం వీళ్ళు ఎవరైతే మాట్లాడారో వీళ్ళ 3 మాత్రం ప్రధాన నిందితులు. ఎవరైతే 3గా మాట్లాడుకుంటున్నా వాళ్ళందరూ కూడా శ్రీకాంత్ అరుణ మనుషులు. వాళ్ళు మాత్రం మన గంజాయి కేసులో ఒంగోలులో అరెస్ట్ అయ్యారు, ఒంగోలు జైల్లో ఉన్నారు. కాబట్టి ఎంక్వైరీ చేసుకుంటే అన్ని ఈజీగా వస్తాయి కదా. రెండోది అక్కడ ఎవరు షూట్ చేశారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకున్న ఒక చెడ్డ ఏంటంటే ఎవరైతే జగదీష్ బ్యాచ్ కి ఏది మాట్లాడినా, ఎవరిని కొట్టినా, ఏది హత్యలు చేసినా, ఏమి చేసినా వీడియోలు తీసుకుని అలవాటు వాళ్ళకి. ఆ ప్రక్రియలో వీడియోలు తీసానో బయటకు వచ్చి ఉండొచ్చు. మంచి అలవాటే అది ఒక రకంగా. ఏం చేసినా వీడియోలు తీసుకోవడం అనేది మంచి అలవాటు. వైసీపీలో కొంతమందికి ఉందిగా అలాంటి అలవాటు, అట్లాగే వీళ్ళకున్నట్టుంది. రైట్. ఎనీవే మసూద్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ ఆశ్చర్యకరంగా ఉంది. అతను రౌడీ షీటర్, హత్య చేసిన ఒక నిందితుడు, జైల్లో ఉన్నాడు. ఇతనికి శ్రీధర్ రెడ్డి పెరోల్ రికమెండ్ చేశారు. సరే తర్వాత అది రిజెక్ట్ అయింది, అది ఏం జరిగింది ఇంకొకటి తర్వాత సంగతి. ఆయనే రికమెండ్ చేశాడు. ఇవాళ ఆయనకే లేపేస్తామనే ఈ వీడియో వచ్చింది. వీడియో ఎప్పుడు వచ్చింది ఏంటంటే పక్కన పడి ఇప్పుడు మన సంపత్ రాజు చెప్తున్న దాని ప్రకారం అందులో ఆ వీడియోలో ఉన్న 3 ఆల్రెడీ జైల్లో ఉన్నారు, అరెస్ట్ అయ్యి. సో బహుశా వాళ్ళ దగ్గర దొరికిన వీడియోనే అయి ఉండాలి అనుకుందాం మనం. సో ఇది ఎందుకు శ్రీధర్ రెడ్డి అంటే అందరూ ఇంకోటి ఏం చెప్తున్నారంటే దీంట్లో లేపేసి ఆమెకు టికెట్ ఇస్తామన్నారంట. ఎవరు? ఆమె అరుణ అనే ఒక లేడీ ఉంది కదా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను వెంకటకృష్ణ గారు, ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఎటువంటి వాడయ్యాడో అర్థం చేసుకోండి అందరు కూడా. 2019-2024 మధ్య కాలంలో ఒక అవినీతి చక్రవర్తి, అవినీతి సామ్రాట్ అయినటువంటి వ్యక్తి శాసనాలు తయారు చేసే స్థానాల్లో ప్రజలు కూర్చోబెట్టారు. ఆ స్థానంలో కూర్చోబెట్టినప్పుడు కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ సామంతరాజులుగా వైసీపీ గవర్నమెంట్లో అయిపోయి పోలీసు వ్యవస్థను వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తల మీద ప్రతి గ్రామాన కేసులు ఉన్నాయా లేవో అది చూసుకోమని ముందు పోలీసులు రౌడీలుగా ప్రవర్తించారు. ఆ రోజు వైసీపీ ఎమ్మెల్యేల కింద ఉన్న వాళ్ళ మాఫియాలో ఉన్నటువంటి ఇసుక మాఫియాలో, రెడ్ శాండిల్ మాఫియాలో, రియల్ ఎస్టేట్ మాఫియాలో, లిక్కర్ మాఫియాలో, గుట్కా మాఫియాలో వీళ్ళ వాడియుడు పట్టిత్తని కాదు,
నేను అంటుండా నెల్లూరులో గుట్కా బ్యాన్ కదా, సేమ్ ఆంధ్రాలో. ఏ షాప్లో గుట్కా లేదా చెప్పండి? ఆ మాఫియాని ఊరు నడిపిస్తుండే ఇప్పుడు లేదా? మాఫియా గుట్కా ఎవరు నడిపిస్తుండో ఎవరు చెప్తారు కబుర్లో? ఇంకా చెప్తా. మీరు వీళ్ళు ఎన్నుకుంటుందంటే అల్ప సంపాదనకి అలవాటు పడ్డారు. ఒకప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య లాంటి నడయాడిన నేల సింహపూరి సీమ. అలగానిపాడులో పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు పుట్టారు. ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి పుట్టిన నేల. నేతురుమల్లి జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు కానీ వన్ని తెచ్చారు. రాష్ట్ర జిల్లాకి ప్రాజెక్టులు తెచ్చారు, జిల్లాకి నీటి వనరులు తెచ్చారు, యువతకు ఉపాధి చూపించారు, జిల్లా ఔన్నత్యాన్ని కాపాడారు, రైల్వే ప్రాజెక్టులు తెచ్చారు. భారత ఉపరాష్ట్ర స్థాయికి ఎదిగినటువంటి ముప్పవరపు వెంకయ్యనాయుడు పుట్టిన గడ్డ. అటువంటి గడ్డ మీద ఈ రాజకీయాలన్నీ మనీ మైండెడ్ రాజకీయాలు అయిపోయినాయి. డబ్బు లేని 50 కోట్ల నుంచి 100 కోట్లు పెడితే గానీ ఈ రోజు ఎమ్మెల్యే అయ్యేటటువంటి పరిస్థితులు లేదు. ఆ డబ్బు పెట్టిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి సంపాదించుకోవాలా? ఈ ప్రజల వనరులైనటువంటి ఆర్థిక వనరులైనటువంటి ఈ గనుల ద్వారా ఈ నాకేయాల ముఖ్యమంత్రులు మంత్రులు ఎంటైర్ చూస్తా ఉండాలా? ఆ అల్ప సంపాదనకి అలవాటు పడినటువంటి వాళ్ళు ఎవరన్నా ప్రశ్నించే జర్నలిస్టులు, రాసేటటువంటి జర్నలిస్టుల మీద, మాలాంటి వాళ్ళు మాట్లాడే వాళ్ళ మీద ఇటువంటి మోకల్ని ఉసిగొలుపుతారన్నమాట. అటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నేను చాలా ఎదుర్కొన్నా. నేను అనేవాడు రమ్మనేవాడిని, ఇంటి అడ్రస్ కూడా చెప్పమనేవాడిని. రా బాబు నీ ఇంటి అడ్రస్ ఇరా, నీ ఇంటికి వస్తాననేవాడిని. అట్లా ఏంటంటే ఇది మొత్తం కూడా శాసనాలు తయారు చేసేటటువంటి శాసనసభలో ఉన్నటువంటి ఆర్థిక ఉగ్రవాదులు, రౌడీల్ని ప్రజలు ఎన్నుకొని శాసనాలు చేయండి అయ్యా, మీరు సక్రంగా పరిపాలించండి అయ్యా అంటే దానికి పోలీసు వాళ్ళు జాయింట్ అయ్యారు. నేను ఒకరిని చెప్తా ఎగ్జాంపుల్. కలేజా ఉంటే ఎస్పీకే, నెల్లూరు జిల్లా ఎస్పీకే, వాళ్ళలో అనంతసాగరం ఎస్ఐ ఒకడున్నాడు, సూర్యప్రకాష్ రెడ్డి. వాడు ఎంత అవినీతి పోవడో తెలియదా ఎస్పీకా? వాడు ఎన్ని కేసులు పెట్టిండో చూడండి, ఎంత వసూలు చేసుకున్నాడో చూడండి. సూర్యప్రకాష్ రెడ్డి అకారణంగా ప్రత్యక్ష నిదర్శనం నేనే. ఇసుక లారీలను ఆపినందుకు రోడ్లు ధ్వంసం చేశానని నా మీద కేసు పెట్టాడు. ఇప్పుడు కూడా కోర్టు వాయిదాలు జరుగుతుండా? నేను రోడ్డు నేను ధ్వంసం చేశానని కేసు పెట్టినటువంటి వాడు సూర్యప్రకాష్ రెడ్డి. మీ గవర్నమెంట్ అనంతసాగర్ మీ మినిస్టర్ రామనారాయణ రెడ్డి పెంచి పోషిస్తున్నాడా చూసుకో. అవినీతి పరులు. ఇంకొకటి చెప్తా, సరే అవి ఒకరు చెప్పారు చాలు కానీ ఒక మాట కాబట్టి అవినీతి పరుల్ని పెంచి పోషిస్తుండేది నాడైనా నేనైనా రాజకీయ పార్టీలు ప్రభుత్వ నేతలు. ఏంటంటే పాముకు పాలు పోసి పెంచితే అది మనల్ని అది నిజమే కాదండి. రాజకీయము కద్దరు కాకి కలిస్తేనే ఇటువంటి ఎలిమెంట్స్ తయారవుతాయి, వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు సంపాదన కోసం. నేను అన్నా అంతవరకు కరెక్టే. సరే ఎగ్జాంపుల్స్ అంటే నేనే చెప్పదు, ఒకటి చెప్పారు మీ విషయమే ఎగ్జాంపుల్ కాబట్టి చెప్పారు, రైట్, అంతవరకు బాగుంది. నేను అనేది ఈ ఎపిసోడ్ కూడా చర్చించాలి కదా మనం, జనరలైజ్ చేయకుండా. ఈ ఎపిసోడ్లో ఆమె ఈ శ్రీకాంత్ అనే రౌడీ షీటర్కి ప్రియురాలు. ఆమె మొత్తం చక్రం తిప్పిందంట సెక్రటేరియట్లో నుండి వైసీపీ హయాంలో, మంత్రులు అది ఇదని లేకుండా. మీరు చెప్తా విను, ఆవేశం వద్దు, కూల్ కూల్. సో ఈ పరిస్థితుల్లో ఆమె అంత చక్రం తిప్పిన లేడీకి ఒక కీలక నేత హామీ ఇచ్చాడు, అతన్ని లేపేయండి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని లేపేయండి, నీకు ఏదో చెప్పారు టికెట్ ఇస్తాము ఎక్కడో అని, ఆ టికెట్ ఇస్తామని చెప్పారని. ఎవరై ఉండొచ్చు, ఎంత అవసరం? ఇక్కడ సూలూరుపేటలో అమ్మాయి నామినేషన్ చేసింది వెంకటకృష్ణ, సీరియల్ నెంబర్ 6. సీరియల్ నెంబర్ 6. ఆ అమ్మాయి అప్పుడు బిట్టు చూడండి, ఎలక్షన్ అప్పుడు బిట్టులోకి వెబ్సైట్లో పోయి ఎవరైనా తీసుకొని డౌన్లోడ్ చూడండి. అసలు ఆ అప్పుడు బిట్టు ఎలా ఆమోదం పొందింది, అప్పుడు ఆర్వో ఎలా ఆమోదం, నిల్లు 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 అంతా వచ్చింది, మొత్తం నిల్లే. అసలు ఆ అప్పుడు బిట్టు పేరైతే ఉందా? అది కూడా నిల్లే. ఆ పేరే ఉంది, పేరుంది, 20 లక్షల ఆస్తి చూపించింది. ఆ అప్పుడు బిట్టు ఎట్ట ఆమోదం పొందింది? అయితే ఆ అమ్మాయి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆడపిల్ల ఆ విధంగా తయారు కావటానికి కారణం ఎవరు అంటే ఇలాంటి విషయాల్లో ఎందుకంటే మాది బుచ్చిరెడ్డిపాలెం పక్కన నేల. నేను ఏంటంటే ఈ రోజు అన్న ఉన్నాడు కదా, అన్న ఏమనగానే బుచ్చిలో ఏం జరుగుతుందన్నా, ఎక్కడి నుంచి ఎక్కడికి సప్లై చేస్తారన్నా, బుచ్చి ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టా, బుచ్చిలో ఉందా లేదన్న వ్యవస్థ? ఇది ఏంటంటే బుచ్చిరెడ్డిపాలెంలో ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థకి సూత్రధారులు పాత్రధారులు ఎవరు?
పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు, రాజకీయ నాయకులు ఆ బుచ్చిడిపాలెం ఎక్కడి నుంచి సప్లై జరుగుతుంది, తిరుపతి దాకా సప్లై జరుగుతుంది, ఇటు ఉదయగిరి కొండల దాకా సప్లై జరుగుతుందా లేదన్నా? నిజం చెప్పండి అన్న. గుడి మీద కామాక్షమ్మ గుడి మీద, ఆ రంగనాథ స్వామి టెంపుల్ మీద ప్రమాణం చేసి చెప్పండి. రాజకీయ నాయకులు స్వచ్ఛంగా పుచ్చలపల్లి సుందరయ్య పుట్టిన గడ్డ మీద స్వచ్ఛంగా ఉండాలా. తెల్ల బట్టలు ఎందుకు వేసుకుంటారు? శాంతికి నిజాయితీ నిజాలు చెప్తారని తెల్ల బట్టలు వేసుకుంటారు. రెడ్డి గారు, నేను అడుగుతున్నది స్ట్రైట్ గా, ఆమెకి ఒక కీలక వైసీపీ నేత బ్యాక్ సపోర్ట్ ఉండి, ఇది ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి డెల్లో కూర్చొని వీళ్ళందరినీ పెంచి పోషించిన రౌడీ షీటర్లందరినీ పెంచి పోషించిన వాడు అతనే. ఏం నిర్ణయం? ఏం కూటమి ప్రభుత్వం 16 నెలలు అయింది, ఏం తీసుకున్నదా నిర్ణయమా? ఏం తీసుకుందో నాకు చెప్పండి. సజ్జల రామకృష్ణారెడ్డి ఏం అవినీతి చేయలా? ఏమన్నా ఒక కేసు రిజిస్టర్ చేశారా? ఇప్పటి వరకు అరెస్ట్ చేసేటటువంటి దమ్ముందా? కాబట్టి ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఇన్ని ఆరోపణలు వస్తుంటే ఇప్పటి వరకే ఒక ఎఫ్ఐఆర్ కేసు పెట్టలేకపోయారు. ఆగండి, బిఏ చదువుకున్నాడుగా, ఎన్ని కోట్లు తీసుకున్నాడయా? గవర్నమెంట్ కన్సాలిడేట్ పన్ను నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి రెవెన్యూ రికవరీ యాక్ట్ పనిచేయదా? మీరు నోటీసులు ఇవ్వరా? మీరు అంత నీతివంతమైన అంత మహామంచి ప్రభుత్వం, మరి మీరు రావటానికి సకల జనులు సహాయం చేశారే. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, ప్రతి విజ్ఞాన కోవిదుడు మీ గవర్నమెంట్ రావటానికి సహాయం చేశారే. అంతమంది సహాయం చేస్తే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించడానికి లేదు. ఒక జర్నలిస్ట్ ముసుగు తగిలించుకొని 100 కోట్ల రూపాయలు నేషనల్ అడ్వైజరీ జర్నలిస్ట్ ఉన్న ఢిల్లీలో ఇంతవరకు రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి వాడిని తీసుకొచ్చి బొక్కలే వేయాల. ఆ దేవులపల్లి అమరు ఎవరనేది ఏముందని పేరు కూడా చెప్తుండా. 100 కోట్ల రూపాయలు నొక్కేస్తే ఏమైందయ్యా మీ అతి మంచి ప్రభుత్వానిక ఉందా? ఎందుకంటే ఎర్రంగా ఉంటుందంట, కింద నలు పెరగదంట. మీ గురి కింద ఎర్రంగా ఉంటుందంట, మీ నలు పెరగదంట. ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు స్టేట్ మొత్తానికి ఒకడే ఉన్నాడు, ఏదే స్టేట్ సంపదను దోచుకోవడానికి. ఈ రోజు ఏమవుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు, నా దగ్గర కూడా ఎవిడెన్స్ ఉండే. సమయం సందర్భం వచ్చినప్పుడు కొట్టే దెబ్బ మధుసూదన్ కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో చూస్తురు కానివ్వండి. సరే, ఓకే. మధు గారు, సరే, ఆయన ఆవేశం అలాగే ఉంటది. ఇక్కడ ఈ కేసు మనం చూస్తే వైఎస్ఆర్ ఈ లేడీకి సంబంధించిన హిస్టరీ గడిచిన నెల రోజులుగా చర్చోపచర్చలు సాగుతూ ఉన్నాయి. అది ఫస్ట్ మా ఆంధ్రజ్యోతి పత్రికే వెలికి తీసింది. ఆమె ఎవరి కిలేడి అని, మాయలేడి అని, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ లో టాప్ ఆఫీసర్స్ నుంచి సెక్రటేరియట్ లో ఆల్ డిపార్ట్మెంట్స్ లో అసలు మామూలుగా చిటికేస్తే ఎలాంటి ఫైల్ అయినా పరుగులు పెట్టాల్సిందే అనేది ఉన్న సీక్రెట్. ఇప్పుడు ఈమె ఈ జైల్లో ఉన్న రౌడీ షీటర్ శ్రీకాంత్ ఇద్దరు ప్రియుడు ప్రియురాలు, వాళ్ళకున్న సంబంధం అంటే మనకు అనవసరం అనుకోండి. కానీ ఈమెను ఎవరో సలహా ఇచ్చారని, ఈమెను ఎవరో ఎంకరేజ్ చేశారని, సపోర్ట్ చేశారని, అతన్ని గనక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని లేకుండా చేస్తే, నిర్మూలిస్తే టికెట్ ఇస్తాము, సూళ్ళూరుపేట ఇంకోటి ఏదో, సో టికెట్ ఇస్తాము, అవసరమైన డబ్బు సమకూరుస్తాము అని చెప్పారనేది ఇప్పుడున్న వార్త. దీన్ని మనం డీకోడ్ చేయాలి అంటే ఎలా చేయాలి? వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలందరినీ లేపేసుకుంటూ పోతే ఎంతమందిని లేపాలి? అందుకనే నేను అసలు దీనిలో ఎఫ్ఐఆర్ కట్టారా లేదా కూడా తెలీదు. ఎఫ్ఐఆర్ కట్టారా, కొంతమంది లిఫ్ట్ చేసి తీసుకెళ్లారన్నారు, మరి ఏం జరుగుతుందో తెలీదు. సో ఇప్పుడు వాళ్ళ ఫోన్ అన్ని కూడా సీజ్ చేసి అందరికి క్యాల్కులేటర్ చేయాలి. ఆ తర్వాత వాట్సాప్ లో మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా బయటికి లాగాలి. గూగుల్ టేక్అవుట్ తీసుకోవాలి. వాళ్ళు ఏదో హోటల్లో కూర్చొని ఏదో మాట్లాడినట్టుగా చూసింది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. సో ఏ హోటల్ అనేటటువంటిది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత వాళ్ళని ఇంటరోగేట్ చేయాలి. వాళ్ళు ఇంటరోగేట్ చేస్తే చాలా విషయాలు బయటపడతాయి. తర్వాత సీసీ ఫుటేజెస్, తర్వాత వాళ్ళ హౌస్ సెర్చ్లు చేయాలి. ఆ సీసీ ఫుటేజ్లు ఏమన్నా ఉంటే హోటల్స్ లో కూడా అవి కూడా చేయాలి. రికార్డ్స్ వెరిఫై చేయాలి. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అన్ని బయటకు వస్తాయి. అన్ని పెట్టుకున్న తర్వాత వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ చూడాలి. ఏమన్నా ఫండ్స్ ఏమన్నా ట్రాన్స్ఫర్ అయినాయా, మీరు అన్నట్టు ఏదన్నా ఒక కుట్ర కోణం ఉండి దీనికి ఏదన్నా చేయండి అని మీరు అడ్వాన్స్ ఇస్తాము లేపేద్ది అనేటటువంటిది ఏదన్నా ట్రాన్సాక్షన్ జరిగాయా,
ఇవన్నీ చూడాలని అంటే వాళ్ళది వాళ్ళది తర్వాత చెప్తారు. ఇప్పుడు గాంజా కేసులో వాళ్ళు ఉన్నారని వాళ్ళు ఉంటే ఇప్పుడు వీళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళని కూడా ముద్దాయిలుగా పెట్టి వాళ్ళని కూడా కస్టడీకి తీసుకోవచ్చు. కస్టడీకి తీసుకొని వాళ్ళని దీనిలో ఇంట్రాగేట్ చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇది చేయాల్సినటువంటి ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం డీపర్ లెవెల్లో దీన్ని ఓపిక దీన్ని కమిట్మెంట్ చేయాల్సినటువంటి ఇష్యూ. అంటే ఒక ఎమ్మెల్యేని మర్డర్ చేసేటటువంటి ప్లాన్ ఉందంటే ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. బట్ ఏం జరుగుతుంది అనేటటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ జరుగుతుందో నాకైతే తెలీదు. లెట్స్ హోప్ వాళ్ళు రైట్ డైరెక్షన్ లో వెళ్తారు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఎక్స్పీరియన్స్ లో ఇప్పుడు ఎంత మంచి రాజకీయ నాయకుడైనా, ఎంత మంచి మానవీయ అంత హృదయం ఉన్నా ఒక హంతకుడికి పెరోల్ ఇవ్వమని రికమెండ్ చేయరు. పైగా అందులో ఇంకోటి చెప్తున్నారు కదా, తను ఒకసారి పారిపోయాడని, తర్వాత అలాంటి వ్యక్తికి పెరోల్ ఇవ్వమని ఈయనే శ్రీధర్ రెడ్డి రికమెండ్ చేయడం అనేది కొంత ఇందులో ఆసక్తికరమైన ట్విస్ట్. అదే ట్విస్టులు ఉన్నాయి అనేది. అంటే ఆయన పొలిటీషియన్ కదా, పొలిటీషియన్ కి చాలా మంది వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటారు, అది వాళ్ళు జరుగుతూ ఉంటుంది. బట్ అఫీషియల్స్ లెవెల్లో వాళ్ళు దే హ్యావ్ టు ఎక్సర్సైజ్ కాషన్. పొలిటీషియన్స్ వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళని రికమెండ్ చేసి పంపిస్తూ ఉంటారు. బట్ ఆఫీసర్స్ అనేటటువంటి వాళ్ళు చాలా కాషస్ గా ఉండాలి. ఒకవేళ ఎమ్మెల్యే రికమెండేషన్ వచ్చినా కూడా దే హ్యావ్ టు రిజెక్ట్. బట్ ఇది ఏ స్థాయిలో దాన్ని యాక్సెప్ట్ చేశారనేటటువంటిది, ఎందుకు చేశారనేటటువంటిది అది ఇన్వెస్టిగేట్ చేస్తే కానీ తెలీదు. మరి దాని మీద ఏమన్నా విచారణ ఏమన్నా ఆర్డర్ చేశారో ఏంటో, చేస్తే అన్ని బయటపడతాయి. ఎవరు ఏ లెవెల్లో, నేను అనుకోవడం ఎమ్మెల్యే వాళ్ళు లెటర్స్ పంపించారు, వీళ్ళందరూ రిజెక్ట్ చేశారు. ఎవరు జాయింట్ సెక్రటరీ కూడా రిజెక్ట్ చేశారని అంటున్నారు. మరి తర్వాత పైకి పోయేటప్పుడు సెక్రటరీ ఆమోదించారని అంటున్నారు. ఎందుకు ఆమోదించాడు, ఎవరు ఉన్నారు వెనకాల అనేటటువంటి దాంట్లో ఎట్లా ఉందంటే, ఆ ఫైల్ ని ఎమ్మెల్యేలు రికమెండ్ చేశారు, సునీల్ శ్రీధర్. ఆ తర్వాత అది పైనుంచి కింద వరకు రిజెక్ట్ అవుతూనే వచ్చింది. ఇంక్లూడింగ్ హోమ్ మినిస్టర్ కూడా దాన్ని రిజెక్ట్ చేస్తూనే వచ్చారు. అంతా రిజెక్ట్ చేసినాక పెరోల్ శాంక్షన్ అయింది అంటే హోంమంత్రి షాక్ అయిందండి. ఇదేంటి, ఎవరు రికమెండ్ చేశారు, రిజెక్ట్ చేశాం కదా అని చెప్పి ఆమె షాక్ అయ్యే పరిస్థితి. జైలు డిపార్ట్మెంట్ అధికారులు షాక్ అయ్యే పరిస్థితి. అంటే ఎక్కడో ఉంది. సరే, అది ఒక తప్పు, దాని మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తోంది అనుకోండి. సో ఓవరాల్ గా చూసినప్పుడు ఇప్పుడు కోటమిరెడ్డి వ్యవహారాన్ని మనం డీకోడ్ చేస్తే రాష్ట్రంలో ఇంకా చాలా మంది పొలిటీషియన్స్ కి, పర్టికులర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఇలాంటి థ్రెట్స్ ఏమన్నా ఉన్నాయా? అన్ఫార్చునేట్లీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దీని మీద మరి మాట్లాడడానికి నేను ఈవినింగ్ రమ్మని రిక్వెస్ట్ చేశాను. బట్ ఆయన ఇవాళ కాదండి, ఇంకో రోజు వస్తాను, నేను కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాను అని ఆయన ఆవేదన ఏదో ఆయన చెప్పాడు. ఇప్పటికే నేను లైవ్లో రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ పాసిబుల్ ఒకసారి ఫోన్లో రండి, ఏం జరిగింది ఏంటి అనేది చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది జనానికి సంబంధించింది, మేము డిబేట్ చేస్తున్నామంటే ప్రజలకు సంబంధించింది కాబట్టే కదా. మీరు ఒకసారి టెలిఫోన్ లైన్లోకి వచ్చి ఏం జరిగింది, మీ అనుమానం ఏంటి, మీ ఆవేదన ఏంటి చెప్పొచ్చు. ఒక్క నిమిషం తీసుకుంటా ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ శ్రీధర్ రెడ్డి గారు, మీరు వస్తే బాగుంటుంది. అయితే ఇది ఎలా, ఇంకెంతమందికి ఇలాంటి థ్రెట్ ఉంది, దీని మీద పోలీసులు కన్నేసి ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. కానీ హత్యలు జరగకముందు చర్యలు తీసుకుంటే మంచిది. ఇంకోటి, మీరు ఇందాక చెప్పారు మహారాష్ట్రలో గతంలో ఒక చట్టం ఉండేది, ఇప్పుడు ఉందో లేదో తెలియదు అని. ఉక్కు పాదంతో అణిచివేయకపోతే, ఉక్కు పాదంతో చాలా భయంకరమైన అరాచక శక్తులు, భయంకరమైన కాలకేయులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో. వీళ్ళని ఏమాత్రం ఊరుకున్నా లేదా వాళ్ళని పోనీలే అని జస్ట్ లైక్ దట్ అన్నట్టు ఉంటే మాత్రం వాళ్ళు మసూర్ రెడ్డి గారు చెప్పినట్టుగా పాలు పోసిన పామే కాటేసినట్టుగా వీళ్ళు తలకాయలు తీసేస్తారు. వీళ్ళు అలాంటి వాళ్ళు. వీళ్ళు
కాబట్టి ఉక్కు పాదంతో అణిచేయాలి. మరి అది ప్రభుత్వం ఎంతవరకు చేస్తుంది అనేది ఒక అంశం అయితే, ఈ కేసులో ఇంకా ఏమేమి అంశాలు ఉన్నాయి, ఏమనుకుంటున్నారు? ఇది నెల్లూరులో చాలా మంది ఇట్లా వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు కదా, కోటమిరెడ్డి గారు వచ్చారు, ఆయనతో పాటు ఆయన ఫాలోవర్స్ చాలా మంది వచ్చారు, ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఇప్పుడు ఎంపీలుగా ఉన్నవాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. అందరికీ ఇలాంటి థ్రెట్ ఉన్నాయా, ఇలాంటి థ్రెట్స్ ఉన్నాయా? ఎందుకంటే ఈ రౌడీ షీటర్లో మరి ఒకరితో ఆగరు కదా, ఒకవేళ అదే పని మీద ఉంటే. లేకపోతే కోటమిరెడ్డి ఒక్కడనే టార్గెట్ చేస్తే ఎందుకు కోటమిరెడ్డి ఒక్కడనే టార్గెట్ చేశారనుకోవాలి? అంటే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, వాళ్ళ పార్టీలో వాళ్ళకు ముఖ్యంగా ఉన్నటువంటి, ఎందుకంటే వైసీపీ పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి నాయకుడిగా శ్రీధర్ రెడ్డి గుర్తింపు ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి చాలా దగ్గర సత్సంబంధాలు, వాళ్ళ కుటుంబానికి చాలా దగ్గర సత్సంబంధాలు కలిగిన వ్యక్తి. రెండు, శ్రీధర్ రెడ్డి గారు వచ్చిన టైం ఎలాంటిదంటే, మనం చూసాం అప్పుడే మనకి ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం, ఆ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం రావడం, ఆ పరిస్థితుల్లో ఒక్కసారి వేవ్ మారే పరిస్థితులు వచ్చినప్పుడు శ్రీధర్ రెడ్డి లాంటి వ్యక్తులు వచ్చిన తర్వాత శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడిన పదజాలం కొద్ది ఘాటుగానే మాట్లాడడం, ఆయన డైరెక్ట్ గా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, ధనంజయ రెడ్డి గారిని ఇలా ఆయన విమర్శించిన తర్వాత ఆయన మీద విపరీతంగా వైసీపీ బ్యాచ్ సీతారామాంజనేయులు కూడా అన్నాడుగా, మాట్లాడారు. దాని తర్వాత ఆయనకి కూడా డైరెక్ట్ గా థ్రెట్స్ వచ్చింది మాత్రం వాస్తవం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడే మీరు అన్నట్టుగా నిజంగా ఉక్కు పాదంతో ఇది అణచివేయాల్సిన కార్యక్రమం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, గడిచిన 5 ఏళ్లలో విపరీతంగా పెంచి పోషించారు వాళ్ళు, మర్రి చెట్టు లాగా ఓడల లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని గంజాయి బ్యాచ్నో లేకపోతే రౌడీజాన్ని మొత్తం పెంచి పోషించి 5 ఏళ్ళు మొత్తం చేసింది వాళ్ళే. కాబట్టి ఈ పరిస్థితుల్లో వీళ్ళందరినీ కూడా అణిచివేసే కార్యక్రమం ఎంత చేస్తున్నా కూడా ఇంకా వీళ్ళల్లో వాళ్ళనే లాగాలి, ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం. అయితే సంపత్ ఒక మాట అంటే నేను అంటే స్ట్రైట్ గా అడుగుతున్నాను, ఇలాంటి వాళ్ళని పెంచి పోషించిన వాళ్ళలో వైసీపీ వాళ్ళేనా, టీడీపీ వాళ్ళు లేరా రాజకీయ నాయకులు? అందరూ ఇరు పార్టీల్లో ఉన్నారుగా. అంటే ఎక్కడున్నారు ఈ రాష్ట్రంలో ఎక్కడున్నారు చెప్తున్నారు? ఎక్కడ ఫ్రాక్షన్ రాజకీయాలు తప్ప ఎక్కడున్నారు? రెండు, పర్టికులర్ నెల్లూరు జిల్లాల గురించి మాట్లాడుకుంటే అన్ని పెద్ద కుటుంబాలు ఉన్నాయి, ఏ రోజు లేవు. అదే చెప్పాను, ఇందాక మీకు చెప్పాను కదా. ఎప్పుడు కూడా సత్సంబంధాలు అందరూ కూడా ఏదంటే ఎక్కడైనా మాట్లాడితే రాజకీయ పరంగా విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి తప్ప ఇంకా అంతమంది వ్యక్తిగత కక్షలు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యక్తిగత కక్షలు తీసుకునే పరిస్థితి. ఎందుకంటే మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా సిస్టర్ నే పసుపు చీర కట్టుకొని బాబు గారి దగ్గరికి వెళ్తే ఏ విధంగా మాట్లాడాలో చూసాం. ఆయన పుట్టు గురించి మాట్లాడారు. అంటే ఇక్కడ ఏంటంటే సంస్కృతి మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది. ఎప్పుడైనా చూసామా, ఇందాక మసూద్ రెడ్డి గారు చెప్పినట్టుగా గత 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాదాపు 90-92% మీద అందరి మీద కేసులు ఉన్నాయన్న. మన మీద కూడా కేసులు ఉన్నాయి, 29 కేసులు పెట్టింది ప్రభుత్వం, గత ప్రభుత్వం. కాబట్టి ఎవరి మీద కేసులు పెట్టలేదు. రెండు, ఇక్కడ ఇంకోటి చూస్తా ఉన్నట్లయితే ఈ రోజు అరుణ అనే అమ్మాయి ఇన్లిటరేట్, ఇందాక మసూద్ రెడ్డి గారు చెప్పారు, ఆమె ఏం చదువుకోలేదు. అసలు వ్యవస్థను ఎంత ఘోరంగా వాడుకుందంటే అమ్మాయి అంత ఘోరంగా వాడుకుంది. ఈ రోజు చూస్తున్నా అదే అఫిడవిట్ లో మన ఈ విధంగా ప్రకటించిందని. 7వ క్లాస్ చదివిన అమ్మాయికి ఇన్ని తెలివితేటలు అక్కడి ఎవరు వెనకాల మాస్టర్ మైండ్. రెండు, ఆ అమ్మాయి ఒక రౌడీ షీట్ అన్నా లేకపోతే నేరగాడిగా ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంది, ఏ ఆలోచనతో పెళ్లి చేసుకోవాలనుకుంది? అలాంటి అమ్మాయిని ప్రోత్సహించింది ఎవరు? ఈ రోజు అలాంటి మనుషుల దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఒక ఎమ్మెల్యే చంపే దాకా వచ్చారు అని అంటే ఏ పరిస్థితుల్లో రాష్ట్రం. ఇంకొకటి ఏంటంటే, గడిచిన 5 ఏళ్లలో వాళ్ళు ఏ విధంగా చేశారో అవన్నీ పక్కన పెట్టే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతమైన కుట్ర స్టార్టాలు ఈ ప్రభుత్వం మీద ఏ విధమైన వాతావరణం తీసుకురావాలి. ఇక్కడ ఏంటంటే శాంతి భద్రతల చర్య. ఇంతకుముందు వచ్చిన 15 రోజుల్లోనే ఢిల్లీ పోయి దీక్ష చేశాడు. ఇక్కడ ఏదో చాలా మంది చనిపోయారని. ఎవరు చనిపోతే చనిపోయిన యాత్రలు. అదేవిధంగా శాంతి భద్రతలు విఘాతం కలిగించేదానికి కోటారెడ్డి గారి మీద నిజంగా ఏమైనా పుట్టి పనిలేము. కాబట్టి ఒక ఎమ్మెల్యే నెల్లూరులో గనక ఇప్పుడు ఢిల్లీలో సుప్రీంకోర్టు చెప్పిందని కుక్కలు రోడ్ల మీద ఉండొద్దని చెబితే కుక్కల్ని పట్టుకుని వేస్తున్నారు కదా. నెల్లూరులో కనుక ఇట్లాంటి అరాచక శక్తులు ఉండకూడదని అనుకుంటే, హంతక ముఠాలో రౌడీలో వద్దు అనుకుని కనుక పోలీసులు రంగంలోకి దిగితే సుమారుగా ఎంతమంది ఉంటారు ఇట్లాంటి వాళ్ళు? అదైతే నాకైతే ఐడియా లేదు. ఇప్పుడు చిన్న ఉదాహరణ అన్న, ఇప్పుడు వీరయ్య చౌదరి అని ఒంగోలులో చంపారు. ఆఫీస్ లో ఉంటేనే వచ్చి చంపేశారు కదా వైసీపీ వాళ్ళు తెలుగుదేశం నాయకుడిని. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ బ్యాచ్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో ఆ సంస్కృతి లేదు, ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళని ప్రోత్సహించలేదు. ఎందుకంటే ఇంకొక విషయం, మనం కోటారెడ్డి గారిని అనుమానించే పరిస్థితి మాట్లాడతాలో లెటర్ ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు.
వీళ్ళు అదే విధంగా చంద్రమోహన్ రెడ్డి గారిని అత్యంత ముఖ్యుల్ని తీసుకెళ్లి మళ్ళీ అదే విధంగా లెటర్ అడిగితే ఆయన ఈవోయి ఎందుకో డౌట్ వచ్చి ఒకసారి జైలర్ని అడిగితే వాళ్ళకి ఇవ్వద్దు ఎటువంటి రోజులు సార్ ఇస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది, వాడు అంత మంచి వ్యక్తి కాదంటే ఆయన అయిపోయాడు, ఇవ్వడు. అంటే వీళ్ళు ఎక్కడంటే ఇక్కడ తిరిగి ఆయన స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు చంద్రబాబు గారు, నేను కూడా ఈపోయాను అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోయానని. అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే పెరోల్ మీద ఏదైనా రాజకీయ నాయకుల మీద పోయి పెరోల్ లెటర్లు తీసుకోవడం లేకపోతే ఏ విధంగా బయటకు రావడం. ఎందుకంటే వాళ్ళు చూసిన గత ప్రభుత్వంలో మనం వీడియోలు వచ్చినాయి, వాళ్ళ శ్రీకాంత్ తో ఉన్నటువంటి వీడియోలు చూసాం. అవన్నీ కూడా ఎక్కడి రియా హాస్పిటల్ లో జీజీహెచ్ 5 స్టార్ ఫెసిలిటీ కల్పించేసి పోలీసు వాళ్ళే వాళ్ళకి అంత భద్రత ఇచ్చి విచ్చలవిడిగా ఒక రూముల్లో చేసుకుంటున్నారు, రొమాన్స్ చేసుకునే వీడియోలు బయటకు వచ్చినట్టే మనం చూసాం గత ప్రభుత్వంలో. అవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వీడియోలు. కాబట్టి ఇలాంటి ప్రోత్సహించిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే పెద్దలు ఇవన్నీ ప్రోత్సహిస్తే ఇప్పుడు అవన్నీ తీయాలంటే ఎంత కష్టం అవుతుంది. కాబట్టి ముందు గంజాయిని అరికట్టాలి, ఇలాంటి రౌడీల మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి. ఇందాకనే చెప్పినట్టుగా ఇవన్నీ కూడా ఎక్కడ మాట్లాడారు, ఎవరు కూర్చున్నారు, వీడియో కాల్స్ ఇవన్నీ కూడా బ్యాక్ తీసుకొని వాళ్ళు ఏం సంభాషణ అన్ని తీసుకున్నట్లయితే మొత్తం బయటపడుతుంది. రైట్. మసూదరావు గారు, ఒకవేళ వీళ్ళని ఈ మూకలు లేకుండా చేయాలి అని అంటే అది అంత ఈజీ టాస్కేనా? మీరు అన్నారు ఒక చట్టం తేవాలి అని, మన దగ్గర లేవా చట్టాలు? టాడా ఉంది, తర్వాత ఇంకేవో ఉన్నాయి, గట్టి చట్టాలే ఉన్నాయి. ఒకటి పీడీ ఉంది. ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక కమిట్మెంట్ గా దీనికి ఒక కమిట్మెంట్ గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ముందు అందరు చెప్పినట్లుగా ఇప్పుడు గంజాయి బ్యాచ్ ని వాళ్ళకి పూర్తిగా అణగదొక్కాలనుకుంటున్న అవసరం ఉంది. చాలా కంట్రోల్ చేశారు అనుకుంటున్నాను, మరి నాకైతే పూర్తిగా తెలియదు. సో అట్లాగే ఈ రౌడీస్ ఎవరైతే ఉన్నారో, ఎక్కడ రౌడీయిజం ఉన్నా సరే, అంటే కొన్ని నేను మీడియా ముఖంగా చెప్పకూడదు. సో పోలీసులు అనుకుంటే కంట్రోల్ చేయండి. సో కంట్రోల్ చేశాం కూడా, ఇంత ముందు మా సర్వీసుల్లో అంతా చూసాం కదా. అందువలన కంట్రోల్ చేయాలనుకుంటే రకరకాల మార్గాలు ఉన్నాయి. ఒక భయం కలిగించాలండి. ఇది రౌడీ అనే వాడికి గుండెల్లో దడ రావాలి. ఎందుకంటే ఈ రోజు మేము పనిచేసినప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. ఇప్పుడు ఈ రోజున వాడు సెల్ ఫోన్లు అవి, వాడు ఎక్కడెక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అంతా కూడా తర్వాత సీసీ కెమెరాలు ఉన్నాయి. సో వాళ్ళ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా మానిటర్ చేయొచ్చు, ఖచ్చితంగా వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు. దేని పెద్ద ఇష్యూ కాదు. అందులో అందరూ రౌడీలే కాదు కదా, ఎవరో ఉంటారు, హ్యాండ్ఫుల్ రౌడీస్ ఉంటారు. ఆ హ్యాండ్ఫుల్ రౌడీస్ ని కంట్రోల్ చేయడం ఈజీయే, బట్ దేర్ షుడ్ బి కమిట్మెంట్ ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు. అంటే కొంతమందిని చేయగలిగితే మిగతా వాళ్ళు తగ్గే అవకాశం ఉంది. ఎవరైతే ఇప్పుడు మంచి దానిలో టాప్ రౌడీస్ ఎవరన్నా ఉంటారో వాళ్ళని ట్రీట్ చేస్తే మిగతా వాళ్ళు కూడా అందరూ సెట్ అయిపోతారండి. అవును, అది చెయ్యాలి. అది చేయడం పెద్ద కష్టం కాదు. అది అనుకుంటే చాలా ఈజీ చేయొచ్చు. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం కమిట్మెంట్, తర్వాత గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ ఇవన్నీ ఉండాలి. ఉండి ఒక మూవ్మెంట్ చేయొచ్చు. ఖచ్చితంగా ఇట్ కెన్ బి కంట్రోల్. పర్టికులర్ గా నెల్లూరులో మధుసూదన్ రెడ్డి గారు, పర్టికులర్ గా కొంతమంది లీడర్లు వైసీపీలోనే నేను చూసిన దాని ప్రకారం కొంతమంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్. వాళ్ళు ఎమ్మెల్యేలు ఎలా అయ్యారు, అసెంబ్లీకి ఎలా వెళ్ళారు నాకు అర్థం కాదు, కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజే అదిలా ఉంటుంది. ఏమాత్రం అందులో హుందాతనము, ఒక ఒబీడియన్స్ అది ఏం ఉండదు, ఇదిగా మాడతారు. సో ఇట్లాంటి వీళ్ళని తయారు చేసే లీడర్ కానీ లేకపోతే ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసే లీడర్లు కానీ ఉన్నారా నెల్లూరులో? పర్టికులర్గా ఏంటంటే ఒకప్పుడు నెల్లూరు అంటే సాహిత్యానికి కానీ తిక్కన మహాభారతాన్ని రాసినటువంటి తిక్కన నడయాడిన నేల. ఇప్పుడు అంతెందుకు, తెలుగుదేశం పార్టీలో పెళ్ళికూరు శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎంత నిజాయితీగా ఉంటాడు? తెలుగుదేశం పార్టీలో ఉన్నోళ్ళు ఇటువంటి ఘాతుకాలకి ఏ రోజు ఒడిగట్ల. నెల్లూరు రాజకీయం నేను సింపుల్గా 2 ముక్కలు చెప్తాను నేను వెంకటకృష్ణ గారు. వీళ్ళు ఏం చేస్తారంటే నెల్లూరు పెద్దారెడ్లు
ఈ పొలిటికల్ సెపాలజిస్టుల చేత సర్వే చేయించుకోండి. మీరు పెద్దారెడ్డిగా కాదు, మేము పెద్ద కంటి రెడ్డిని, మాకు వాళ్ళకి సంబంధం లేదు. నువ్వు అనబాక నేను పెద్ద కంటి రెడ్డిని, వాళ్ళు చెప్పలేరు ఏ రెడ్డి. నేను గర్వంగా చెప్పుకుంటాను నేను పెద్ద కంటి రెడ్డిని, వాళ్ళు చెప్పలేరు అనుకోండి. నేను అనేది ఏంటంటే మీరు సింపుల్గా చెప్తున్నా, వీళ్ళు సెపాలజిస్టుల చేత సర్వే చేయించుకుంటారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలుసుకొని ఆ పార్టీలకు జంప్ అవుతారు. ఇది అసలు కథ. వీళ్ళు ఏమైనా డబ్బులు పెట్టి పోతే ₹1 కోటి పోతాయిరా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ముందే సెపాలజిస్ట్ మనం ఉంటారు కదా, ఆరమ్మస్థానం లాంటి సంస్థలు ఉండేవి కదా, వాళ్ళకి ₹1 కోటి ఇచ్చేది. ఒరే బాబు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చూసుకుండేది, ఆ పార్టీకి పోయేది 100 కోట్లు 50 కోట్ల పార్టీ ఫండ్ రూపంలో వాళ్ళకి సూట్ కేసులు ఇచ్చేది. పదవులు ఎప్పుడు పదవులో ఉంటారు. కొన్ని కుటుంబాలు అయితే మరి భారతీయ జనతా పార్టీతో మొదలుపెట్టి నేటి తెలుగుదేశం పార్టీ దాకా వదల్లా. ఏంది ఎక్కేదానికి దిగేదానికి వచ్చేదానికి వాళ్ళకి లేదు, తీసుకునేదానికి వాళ్ళకి లేదు. మనం ఏం చేయలేము. రాజకీయాలు ఆ విధంగా అయిపోయింది. సూట్ కేసులు ఎవడు ఎక్కువ ఇస్తే వాడికి ఎంపీ సీటు, వాడికి ఎమ్మెల్యే సీటు. స్వచ్ఛంగా పనిచేసే పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి వాళ్ళు పనికిరారు. ఎందుకు ఆ పార్టీలో ఇప్పుడు డీసీసీ బ్యాంక్ చైర్మన్ అయి ఉన్నాడు ఒక ఆయన, చేజర్ వెంకటేశ్వర రెడ్డి ఉంటాడు. ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని ఆ ఖర్చు వేసుకొని ఓసీ బ్యాంక్ డీసీసీ బ్యాంకు ఇచ్చేశారు. అట్లా వీళ్ళు ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు కాదు, రాజకీయ ఫ్యాక్టరీలు అని పెట్టి చెప్పుకోవాలా. రాజకీయ ఫ్యాక్టరీలు దేనికుంటాయి? సంపాదన కోసం ఉంటాయి. రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ప్రజాసేవకు ఉంటాయి. ఇప్పుడు ఉండేవి అన్ని కూడా రాజకీయ ఫ్యాక్టరీలు పార్టీలు అనబాక. ఇప్పుడు ఒక సార్ మీరు డిపార్ట్మెంట్ లో ఉన్నారు కదా, నా పేరు పెట్టుకున్నారు, ఇష్టమూర్తి పేరు మసూదరావు గారు. ఈ అఫిడవిట్ చెప్తా, ఇప్పుడు ఈ అఫిడవిట్ ఎలా ఆమోదం చెందింది సార్ చూడండి. ఇది సింపుల్ గా చెప్తాను. ఆ ఆర్ఓ గారు ఎంత పెద్ద తప్పు చేసింది సార్. ఎలక్షన్ కమిషన్ తప్పు చేయలేదు సార్. నేను చెప్తాను ఈ లైవ్ ఎగ్జాంపుల్, ఎందుకంటే వ్యవస్థలు ఎలా నిర్వీర్యం అయిపోయిన దానికి ఈ అఫిడవిట్ తార్తాను. ఈ అమ్మాయి నిడుగుంట అరుణ అనే అమ్మాయి అసెట్స్ 25,65,000 చూపించింది సార్. ప్రతి పేజీ చూపిస్తా సార్ నేను. అన్ని నిల్లు జ్యువెలరీస్ చూపించింది సార్. అమ్మాయి జ్యువెలరీస్ ఒకే ఒక్క ఐటమ్ చూపించింది సార్. 2 కేసులు చూపించింది అనుకోండి కోవూరు పోలీస్ స్టేషన్ లో. 200 గ్రాములు సార్ బంగారం. ఇక్కడ చూడండి, ఇది పట్టుకోవచ్చు సార్. డైమండ్స్ గ్రామ్స్ లో కొలుస్తారా, క్యారెక్టర్ లో కొలుస్తారు సార్? క్యారెక్టర్ కదా, చూడండి 200 గ్రాములు రాస్తుంది డైమండ్స్ ని. అయిపోలా అఫిడవిట్ రిజెక్ట్ చేయకుండా ఆర్ఓ ఎలా ఆమోదించింది? ఆర్ఓ నెంబర్ అమ్మాయికి. అర్థమవుతుందా? వ్యవస్థలన్నీ బస్టు పట్టిపోయి ఉండే. ఇప్పుడు ఆ అరుణ మేడం ఎందుకు అరెస్ట్ చేశారా చెప్పనా? నేను చెప్పనా? ఛాలెంజ్ బీజేపీకి తీసుకోమను. ఆ అమ్మాయి కానీ ఫోన్ కానీ పబ్లిక్ లో పెట్టి లైవ్ టెలికాస్ట్ ఇస్తే ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ లేచిపోద్ది. నెల్లూరు జిల్లాలో డిఎస్పీలు సిఐలు అందరూ లేచిపోతారు. ఛాలెంజ్ డిఎస్పీకి ఇస్తుండా, బయట పెట్టమను. రాజశేఖర్ బాబు కూడా మా ఊరిగిరే, మా ఊరుకుంటే పాడే. నేను ఛాలెంజ్ ఇస్తున్నా, తీసుకోమను. చీఫ్ మినిస్టర్ తీసుకోమని ఛాలెంజ్. ఆ అమ్మాయి ఫోన్ పబ్లిక్ గా బయట టెలికాస్ట్ చేస్తే అతి మంచి ప్రభుత్వం కదా, పోలీస్ డిపార్ట్మెంట్ నెల్లూరులో మొత్తం లేచిపోద్ది. అందుకు ఆ అమ్మాయిని అరెస్ట్ చేసింది. ఎంటైర్ పోలీసు వాళ్ళు ఉన్నారు దాంట్లో. బయట పెట్టమను. ఎందుకుంటారు పోలీసులు? ఎందుకుంటారు ఉన్నారు, బయట పెట్టుకున్నారు కదా. చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ ఇస్తున్నా, ఆ అమ్మాయి ఫోను లైవ్ టెలికాస్ట్ చేయమను. ఎంతమంది పోలీసు వాళ్ళు లేచిపోతారో చూస్తా. ఏంటి ఎందుకు? ఒక మాట చెప్తున్నానండి, పుట్టేది ఒక రోజు, చచ్చేది ఒక రోజు. నేను చెప్తున్నా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేసిన ఈ రోజు కూడా యుద్ధం చేయడానికి సంసిద్ధంగా ఉండా. రౌడీజం నాడైనా నేడైనా ఆంధ్ర రాష్ట్రాన్ని కబలిస్తుంది. గుర్తుపెట్టుకొని పరిపాలన చేయండి. ప్రజల పక్షాన నిలబడండి. ఆపడండి. చెప్తున్నాం, నా దగ్గర మొత్తం 16 నెలల కూటమి డేటా ఉంది. ఏదో ఒక రోజు పేలుస్తా బాంబు. ఇదే స్టూడియోలో కూర్చొని ఆపే దమ్మున్నాడు, ఆపండి. ఆ రౌడీజాన్ని మాత్రం అణిచేయకపోతే రాష్ట్రానికి చాలా నష్టం. ఎందుకంటే ఆ 5 ఏళ్లలో పడిన ఆ పునాదులు వాటిని పెగిలించి వేయాలి, లేకపోతే భవిష్యత్తు చాలా కష్టం. అది మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎలా తీసుకుంటారో ఏంటో, లోకేష్ గారు ఎలా తీసుకుంటారో ఏంటో చూడాలి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ మధుసూదన్ రావు గారు, సంపత్ రాజు గారు, మధుసూదన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్.